నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 93వ ఎపిసోడ్తో సిద్ధంగా ఉన్నాం. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ కొచ్చాట్ల గారు, మీరు లదాఖ్ పర్యటనకు వెళ్ళారు. లదాఖ్ నాకు తెలిసి చాలా అద్భుతమైన పర్యటన జరిగిందని నేను అనుకుంటున్నాను. అండ్ నిజానికి మీ ఇన్సైట్స్ చాలా వరకు అక్కడ పనిచేస్తాయని కూడా అనుకుంటున్నాను. సో లదాఖ్ గురించి నేను మాట్లాడతాను. దానికంటే నేను అది కావాలనే ప్రేక్షకుల కోసం చెప్పడం కోసమే. లదాఖ్లో చాలా కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. వాటి గురించి సురేష్ కొచ్చాట్ల గారి వాళ్ళ స్పెషల్గా డిస్కస్ చేయబోతున్నాం మనము. అయితే ఈ వారంలో హాట్ టాపిక్ అంటే పొలిటికల్ ట్విస్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. నిజానికి నరేంద్ర మోదీ కనుక లేకుంటే, నరేంద్ర మోదీ లాంటి ఒక వాక్చాతుర్యము చాణక్యము కలిగిన వంటి వ్యక్తి లేకుంటే పొలిటికల్గా ఒక ఎజెండా సెట్ చేయడము, క్యాంపెయిన్ చేయడం అంత ఈజీగా సార్. సో అన్ని శక్తులు ఉన్నప్పుడు వీళ్ళందరూ రాజ్యాంగం కూని అవుతుందని, ఇంకోటని అదని ఏదని ఇట్లాంటి చర్చ అనేక ఎజెండాను తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే నేరేటివ్ తీసుకురాగానే నేరేటివ్ని ఆయన బస్ చేస్తున్నాడు. చిన్నప్పుడు మహాభారత్ సీరియల్స్లో వాటిలో చూసేవాళ్ళు. అక్కడ నుంచో నాగాస్త్రం వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో గరుడాస్త్రం వేస్తాడు. అట్లా వెంటనే అస్త్రం పటాపంచలు అయిపోతుంది. సో అట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఏది మాట్లాడితే అది బూమరాంగ్ అవుతోంది. కాంగ్రెస్ నాయకులు ఏది మాట్లాడితే అది రివర్స్ అయిపోతున్న పరిస్థితి. అండ్ అందులోనూ శ్యామ్ పిట్రోడా అయితే ఇప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీకి ఏదో వాళ్ళకే ఆయుధాలు ఇచ్చినట్టు కనబడుతున్నాడు. సో శ్యామ్ పిట్రోడా మాటల్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తోందా? నాకు ఎప్పుడు మాట్లాడుతున్న కేసీఆర్ గారు ఇంకా పినరాయి విజయన్ చెప్తూనే ఉంటారు బీజేపీకి కాంగ్రెస్కి ఒక టైఅప్ ఉందని. నాకు ఎప్పుడు చాలా సీరియస్ డౌట్ ఉంది, ఎస్పెషలీ రాహుల్ గాంధీకి బీజేపీకి ఒక టైఅప్ ఉందా అని. నేను మీకోసం ఈ పని చేస్తాను ఇవాళ పొద్దున్న లేవు కానీ మీకు ఇంకా 10 ఓట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అదే జరుగుతుంది వన్ ఆఫ్టర్ అనదర్. ఇప్పుడు సత్యనారాయణ గంగారాం పిత్రోడా, దట్స్ హిస్ యాక్చువల్ నేమ్. శామ్ అనేది యూఎస్లో అంతా పెద్ద పేరు ప్రొనౌన్స్ చేసలేదు. ఈజ్ యాక్చువల్లీ గుజరాతీ, వాజ్ బార్న్ ఇన్ ఒడిశా. సో ఈజ్ అ బ్రిలియంట్ మ్యాన్. నేను ఆయనతో పనిచేశాను. అంటే నాట్ ఇన్ ఆఫీషియల్ కెపాసిటీ, అంటే హెల్త్ మినిస్ట్రీలో ఒక వెబ్సైట్ పోర్టల్ డెవలప్ చేస్తూ, చాలా పెద్ద పోర్టల్, నేషనల్ హెల్త్ పోర్టల్ అని. ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ సంవత్సరం కన్నా ఎక్కువ నేను ఆయనతో ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ వీక్ పనిచేశాను. గులాం నబీ ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు యూనియన్ హెల్త్ మినిస్ట్రీలో ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది రెగ్యులర్గా. వెరీ బ్రిలియంట్ మ్యాన్. ఆయన మన కంట్రీలో ఎస్టీడీ బూత్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడున్న పిల్లలకి, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి తెలియదు అది. కానీ ఒక టైంలో మన లైఫ్ లైన్ ఎస్టీడీ బూత్ ఉండే. దాని బయట రాత్రి కాగానే 10 గంటలు కాగానే డిస్కౌంట్ ఉంటుంది. వెళ్ళి లైన్ కడతారు బయట, ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఎస్టీడీ చేయడంలో ఉంటుంది. అక్కడి నుంచి మనం లీప్ ఫ్రాగ్ చేసి వీ కేమ్ టు ద మొబైల్ టెక్నాలజీ. అండ్ నౌ టుడే అందరి దగ్గర ఒక మొబైల్ ఫోన్, అంటే ఎవరి దగ్గర లేదు, అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. బట్ ఆ రెవల్యూషన్ తీసుకొచ్చిన శ్యామ్ పిట్రోడాని మనం మెచ్చుకోవాలి. C.dot కానివ్వండి, మిగతా అన్ని. ఆయన చాలామంది ప్రేక్షకులు కూడా మనం అర్థం చేసుకోవాలి. హీ ఈజ్ ద కింగ్ పిన్, ఒక మెయిన్ పర్సన్ ఇన్ ద ఇందిరాగాంధీ ఫ్యామిలీ. ఇప్పుడు కాదు, యూఆర్ టాకింగ్ ఆఫ్ నాట్ రాజీవ్ గాంధీ, నాట్ రాహుల్ గాంధీ ఆర్ సోనియా గాంధీ. ఇందిరాగాంధీ టైం నుంచి హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయన, మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్, అహ్మద్ పటేల్, వీళ్ళు పని ఏంటంటే ఖజాంచీలు. వీళ్ళు దేవర్ మెయింటైనింగ్ ద ఫండ్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఫండ్స్, ఇప్పుడు మన ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడుతుంది. కానీ ఆ టైంలో లైసెన్స్ రాజు ఉండే. అంటే మీకు ఒక స్కూటర్ ప్లాంట్ పెట్టాలంటే మీ ఇంత కోట్లు కాంగ్రెస్కి ఇవ్వాలి, అప్పుడు మీకు లైసెన్స్ వస్తాయి. దాంట్లో చెప్తారు మీరు ఇన్ని లక్షలు 50,000 స్కూటర్లే ప్రొడ్యూస్ చేయాలి. కాదు, నాకు 1,00,000 స్కూటర్లుగా ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. దాంట్లో మెయిన్ పాయింట్ పర్సన్ అహ్మద్ పటేల్. అంటే ఎప్పుడు అందరు చెప్తుంటారు, ఇందిరాగాంధీ రూమ్ బయట కూర్చుంటాడు అహ్మద్ పటేల్, 10% ఆయనకి ఇవ్వాలంట ఫస్ట్. ఏదైనా డీల్ ఉంటే 10% అహ్మద్ పటేల్, దానికోసం ఆయన 10% మ్యాన్ అంటారు ఆయన్ని. దాని తర్వాత మోతీలాల్ వోరా, ఫైనాన్స్ మ్యాన్. ఆస్కర్ ఫెర్నాండెస్, ఆయన కూడా ఇన్నర్ క్యాబినెట్లో ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే అహ్మద్ పటేల్ గారు పోయారు, మోతీలాల్ వోరా ఇస్ నాట్ దేర్, ఈ పాస్ట్ అవే. ఆస్కర్ ఫెర్నాండెస్ ఆల్సో పాస్ట్ అవే. 4వ మనిషి ఎంటైర్ డీల్లో ఉన్నది శ్యామ్ పిట్రోడా. కానీ ఆయన ఇండియాలో కూర్చోడు. హీ సిట్స్ ఇన్ షికాగో, టెక్నికలీ అన్ NRI హోల్డింగ్ అన్ ఇండియన్ పాస్పోర్ట్. ఇప్పుడు పాస్పోర్ట్ మార్చాడో లేదు నాకు తెలియక, నా పాస్పోర్ట్ నేను చూశాను. ఎందుకంటే ఒక కాన్ఫరెన్స్ కోసం హోటల్ బుకింగ్కి నాకు పాస్పోర్ట్ కాపీ పంపించాడు బై ఈమెయిల్. దాంట్లోనే ఫస్ట్ టైం ఆయన పేరు చూశాను నేను. ఐ వాజ్ స్టండ్. సత్యనారాయణ గంగారాం పిత్రోడా అని, శామ్ అనుకుంటాం మనం యూజువలీ. కానీ బట్ శామ్ ఓవర్ ద ఇయర్స్ ఏమైందంటే, ఆయన ఎస్పెషలీ రాహుల్ గాంధీకి బయట, అంటే భారతదేశం నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇమేజ్ క్రియేట్, ఇప్పుడు హార్వర్డ్కి వెళ్తాడు, స్టాన్ఫర్డ్, ఇదంతా అరేంజ్ చేసింది శ్యామ్ పిట్రోడా అని. అండ్ రాహుల్ గాంధీ హాజ్ అక్నాలెడ్జ్డ్ ఇట్. రాహుల్ గాంధీ ఎప్పుడూ చెప్పలేదు, ఇది నా కాన్షియన్స్ కీపర్, నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిన మనిషి శ్యామ్ పిట్రోడా అని. అట్లాంటి మనిషి
కాంగ్రెస్ పార్టీలో ఉన్న థాట్స్ అండ్ ప్రాసెస్ని ఆయనే ప్రాసెస్ చేసుకుంటాడు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి మాట్లాడినప్పుడు దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ రాహుల్ గాంధీ హ్యాడ్ ఇన్ మైండ్. ఎక్స్రే అంటున్నాడు, నేను ఎక్స్రే చేస్తాను మీ ప్రాపర్టీసు మీ దగ్గర ఉన్న అసెట్స్ని నేను ఎక్స్రే చేస్తాను. అంటే మీరు ఒక డిక్లరేషన్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. మీ దగ్గర ఎంత బంగారం ఉంది, మీ దగ్గర ఎంత క్యాష్ ఉంది, మీ దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, మీ దగ్గర మిగతా ఏం అసెట్స్ ఉంది, మూవబుల్ కార్లు ఉన్నాయి, అది ఉన్నాయి, బైక్లు ఉన్నాయి అని మొత్తం మీరు లిస్ట్ అవుట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ శామ్ పిట్రోడా సెడ్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కోసం. ఇంకోటి, చనిపోయిన తర్వాత యూఎస్లో కొన్ని స్టేట్స్లో 6 స్టేట్స్లో ఉన్నాయి యాక్చువల్లీ. హీ సెడ్ ఎంటైర్ యూఎస్, ఇట్ ఈస్ రాంగ్. ఓన్లీ 6 స్టేట్స్ ఇన్ యూఎస్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంది. అంటే మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలకి వెళ్ళే అసెట్ నుంచి ఒక సర్టన్ పర్సంటేజ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది భారతదేశంలో కూడా నడిపించాలని చెప్పి శామ్ పిట్రోడా గారు చెప్పారు. శామ్ పిట్రోడా గారు చెప్పిన మాటే రాహుల్ గాంధీ రిపీట్ చేస్తాడు. అంతే. రాహుల్ గాంధీ ఆన్ హిజ్ ఓన్ థింకింగ్ కెపాసిటీ లేదు ఆయనకి. ఆయన ఈయన ఏం చెప్తే అదే రిపీట్ చేస్తారు, కాగితంలో రాసి ఇచ్చిందే చెప్తాడు. సో ఫస్ట్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వచ్చి పెద్ద గొడవ జరిగింది. జయరాం రమేష్ వచ్చి సేమ్ యాజ్ యూజువల్ వీ డోంట్ అగ్రీ విత్ హిమ్, మేము ఆయన. కానీ శామ్ పిట్రోడా ఎప్పుడు డినై చేయలేదు చూడండి సాయి గారు. హీ నెవర్ పుల్ బ్యాక్ దట్ స్టేట్మెంట్. కరెక్ట్. హీ నెవర్ సెడ్ నో, ఐ నెవర్ సెడ్ ఇట్ ఈస్ నాట్ కాంగ్రెస్ పార్టీస్ వ్యూ అని చెప్పలేదు. కరెక్ట్. హీ హెల్డ్ ఆన్ టు స్టేట్మెంట్. ఈసారి కూడా ఆయన ఈ చెప్పిన స్టేట్మెంట్, నేను మొన్న వచ్చిన స్టేట్స్మెన్తో వచ్చిన ఇంటర్వ్యూలో, దట్ నార్త్ ఇండియన్స్ అంటే వైట్స్, నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు, ఈస్ట్లో ఉన్న వాళ్ళందరూ చైనీస్, ఇక్కడేమో అరబ్స్ అంట, వెస్ట్ వైపు ఉన్న వాళ్ళు, సౌత్లో ఉన్న వాళ్ళందరూ ఆఫ్రికన్స్ అంట. ఆయన చెప్పాల్సిన ఒక కాంగ్రెస్ మైండ్ సెట్ నుంచి చెప్తున్నారు. అండ్ దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ కాంగ్రెస్ ఇస్ డూయింగ్. ఇది కాంగ్రెస్ చేస్తున్న ఇదే పని. కటింగ్ సౌత్ అని చెప్పి వీళ్ళ పెద్ద క్యాంపెయిన్ ఉంది డిఎంకేతోని. డికే శివకుమార్ బ్రదర్ డికే సురేష్ ఓపెన్లీ చెప్పాడు, సదర్న్ స్టేట్స్ సపరేట్ నేషన్ అయిపోవాలి, మనకు భారతదేశంతో పనే లేదు, మేము సపరేట్, మేము ఇంకా ప్రాస్పరస్, మేము చదువులు ఎక్కువ, హెల్త్ కేర్లు ఎక్కువ, అన్నింటిలో మేము ఫ్రంట్లో ఉన్నాం, మేము నార్త్తో మాకేం పని లేదు, వెస్ట్తో పని లేదు, ఈస్ట్తో మేము సపరేట్గా వెళ్ళిపోతాం అని డిఎంకే కూడా ఇదే లైన్ యూజ్ చేస్తుంది, కటింగ్ సౌత్. సిపిఎం కేరళలో ఇదే లైన్ యూజ్ చేస్తారు, కాంగ్రెస్ కూడా యూజ్ చేస్తుంది. ఆ లైన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకొచ్చేది ఈ రేషియల్ ప్రొఫైలింగ్లో. ఎవడు సౌత్ నుంచి వస్తాడో వాడి కలర్ డార్క్ ఉంటుంది. ఇప్పుడు నేను శ్రీలంకకి వెళ్ళినప్పుడు కొంతమంది అని చెప్పారు, అక్కడ ఉన్న మహిళల్ని అక్కడున్న చూస్తే రావణాసురు సిస్టర్ లాగా అనిపిస్తాడని చెప్పి. ఐ సెడ్ దట్స్ అ రాంగ్ వే టు ప్రొఫైల్ పీపుల్. ఓకే, ఎవరో ఫేషియల్ ప్రొఫైలింగ్ ఉంటుంది. మన అందరూ ఇప్పుడు మన దగ్గర సిద్ధీ కమ్యూనిటీ ఉన్నారు హైదరాబాద్లో, నిజాం టైం నుంచి ఉన్నారు వాళ్ళు. బర్కస్ అనే ప్లేస్ ఉంది, అంటే యాక్చువల్లీ ఇట్స్ కాల్డ్ బ్యారెక్స్, దాన్ని బర్కస్ అని చేసేసారు. దే ఆర్ ఆఫ్రికన్ సిద్దీస్, ఒరిజినల్ ఆఫ్రికన్స్. వాళ్ళు ఇక్కడ ఎన్నో 3-4 జనరేషన్స్ నుంచి ఉన్నారు. డజంట్ మీన్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ఆఫ్రికా. చూడడానికి కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, దాంట్లో ఏముంది సాయి గారు. కానీ కాంగ్రెస్ మైండ్ సెట్ ఇది క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తుంది అన్నమాట. ఏంటి, దట్ ఇండియా ఇస్ లైక్ దిస్. ఎందుకంటే ఇదే రాహుల్ గాంధీ మీకు గుర్తుండు సాయి గారు, ఈ ఆల్వేస్ స్పోక్ అబౌట్ ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పాడు. ఇది వాళ్ళ కాన్సిస్టెంట్ లైన్ అన్నమాట వీళ్ళది. ఈవెన్ రామ్ మందిర్ గురించి మాట్లాడుతున్నప్పుడు, రామ్ మందిర్లో కూడా మీరు చూడండి రేషియల్ ప్రొఫైలింగ్ చేస్తారు అక్కడ కూడా. అది కాకుండా మీ రామ్ మందిర్ నుంచి ఇచ్చిన అక్షింతల గురించి కూడా రేషన్ రైస్తోని టర్మరిక్ మిక్స్ చేసి ఇచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇక్కడ. ద ప్రొఫైలింగ్ ఈజ్ వెరీ క్లియర్. నార్త్ ఇండియన్స్ అంటే ఇట్లాంటి వాళ్ళు, సౌత్ ఇండియన్స్ అంటే ఇట్లాంటి వాళ్ళు అని కాంగ్రెస్ ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసుకున్నారు. మీరు చూడండి, మేము 100 రూపాయలు ఇస్తే మాకు 9 రూపాయలు వస్తున్నాయి, నార్త్ ఇండియన్స్ అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు అని ఒక కన్సిస్టెంట్గా క్యాంపెయిన్ నడుస్తుంది అనమాట. సో ఈ మోదీ గారు చెప్పినట్లనే రాహుల్ గాంధీ హ్యాస్ అన్ అంకుల్ ఇన్ పిట్రోడా ఇన్ అమెరికా, ఆయన షికాగోలో కూర్చుంటారు. ఆయన ఫిలాసఫర్, గైడ్ అండ్ ఫ్రెండ్ ఫర్ ద షెజాదా అని మోదీ గారు చెప్పారు. దిస్ ఇస్ ప్యూర్లీ బ్లండర్ అని చెప్పొచ్చు. ఒక ఎలక్షన్ టైంలో ఇట్లాంటి మాటలు అనడంలో, అది కూడా క్రూషియల్. సౌత్ అయితే అయిపోయింది అనుకోండి, కానీ తెలంగాణ, ఆంధ్ర ఇంకా మిగిలినాయి. ఒక 3% ఓట్లైనా అక్కడికి ఇక్కడ పోతాయి కదా. ఎప్పుడు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ శామ్ పిట్రోడా ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రో మోదీ బీజేపీ గ్యాంగ్ లైక్ రాహుల్ గాంధీ అర్థం కావట్లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ నోరు తెస్తే బీజేపీకి 3% ఓట్లు పోతాయి అది. సో ఇట్లాంటి పని చేస్తున్నప్పుడు ద రేషియల్ ప్రొఫైలింగ్ అంటే మన దగ్గర మీకు గుర్తుంది సాయి గారు, నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళని ఢిల్లీలో చాలా మటుకు హెరాస్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తారు, ముందు చాలా ఉండే 10-15 years చింకీ అని పిలుస్తారు వాళ్ళని. తర్వాత కోర్టు కూడా చెప్పారు, గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు, ఆ వర్డే యూజ్ చేయకూడదు. ఇఫ్ యూ యూజ్ దట్ వర్డ్ ఇన్ ఢిల్లీ అగేన్స్ట్ ఎనీ నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన అమ్మాయి అబ్బాయి మీద యూజ్ చేస్తే మీ మీద కేసు ఉంటుందని చెప్పేసి. దాని తర్వాత ఆ వర్డ్ యూసేజ్ తగ్గింది. కానీ ఇప్పుడు కూడా చూడండి, మీరు మన దగ్గర కూడా మన రెస్టారెంట్లో, మన హైదరాబాద్లో ఎన్నో రెస్టారెంట్స్లో మీకు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు కనిపిస్తారు. సర్వీస్ ఇండస్ట్రీలో దే ఆర్ ద బెస్ట్.
ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ సర్వీస్ ఇండస్ట్రీ, హోటల్ మేనేజ్మెంట్ చేశాను నేను ఇనీషియలీ. సర్వీస్ ఇండస్ట్రీలో ఐ థింక్ నథింగ్ బెటర్ దెన్ నార్త్ ఈస్ట్. వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళ అప్రోచ్ టు వేరియస్ థింగ్స్ ఇస్ ఫినామినల్. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఐ థింక్ ఈ ప్రొఫైలింగ్ అనేది కాంగ్రెస్ వైపు నుంచి దే వాంట్ టు డివైడ్ పీపుల్. అది మెయిన్ వాళ్ళది. మహారాష్ట్రియన్ అంటే నువ్వు ఇట్లా ఉండాలి, బెంగాలీ అంటే నువ్వు ఇట్లా ఉండాలి, పంజాబీ అంటే నువ్వు ఇట్లా ఉండాలి, కేరళలో ఉండంటే ఇట్లా. దిస్ కైండ్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ కాంగ్రెస్ది ఇన్ని సంవత్సరాల నుంచి నడిపించుకుంటూ వస్తున్నారు. స్టీరియో టైపింగ్ అంటారు దాన్ని. అది నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్లారు శామ్ పిట్రోడా గారు. అండ్ డెఫినెట్లీ దెర్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్ డిబేట్ ఆన్ దిస్. ఇప్పుడు ఇక్కడ ఆగదు సాయి గారు, ఇది ఇంకా ముందుకు పోతుంది. అప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ వాళ్ళకి శామ్ పిట్రోడా గారు చెప్పిన మాట. ఆయన యాక్చువల్లీ కాంగ్రెస్ లో ఉన్న మాట చెప్పారు అన్నారు. ఆయన ఐ అడ్మైర్ పిట్రోడా ఫర్ దట్. ఆయన ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి చెప్పింది కూడా కాంగ్రెస్ థాట్ ప్రాసెస్. అది నిజం చెప్తున్నారు ఆయన, మనం మెచ్చుకోవాలి దానికి. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు. ఇప్పుడు చూడండి, నాకు చెప్పంగానే ఆయన ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి రిజైన్ చేయించారు. ఎంత పెద్ద పని అండి. కానీ ఆయనకు తెలుసు వీళ్ళ డబ్బులు ఎక్కడుంది, సోనియా గాంధీ డబ్బులు ఎక్కడుంది, రాహుల్ గాంధీ డబ్బులు ఏ బ్యాంక్లో, ఏ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టారో, ఐల్ ఆఫ్ మ్యాన్లో ఉందా, రాకప్ గిబ్రాట్లో ఉందా, లేకుంటే మక్కాలో పెట్టారా, ఈయనకు తెలుసు. మిగతా ముగ్గురు పోయారు కదా, ఈయన ఒక్కరే మిగిలిండు ఇప్పుడు. సో ఈ అండ్ నేషనల్ హెరాల్డ్ కేసులో అపార్ట్ ఫ్రమ్ అదర్ 3 who are on bail who passed away, ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ శామ్ పిట్రోడా వీళ్ళు ముగ్గురు బెయిల్లో ఉన్నారు, బెయిల్లో తిరుగుతున్నారు ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో. సో అప్పుడే తెలిసిపోతుంది మీకు హౌ క్లోజ్, ఎంత క్లోజ్ ఉంటాడు శామ్ పిట్రోడా అని. అంటే ఇంకోటి ఎందుకో మరి చూస్తే 2019 ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్, 2014లో ఛాయ్ వాలా స్టేట్మెంట్ మణిశంకర్ అయ్యర్ ఇచ్చారు. 2019లో కూడా అట్లాంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రిజైన్ చేయాల్సి వచ్చింది. అప్పటికప్పుడు సస్పెన్షన్ ఏదో చేశారు కాంగ్రెస్ పార్టీ. సేమ్ ఈ శామ్ పిట్రోడా 2019లో హువాతో హువా అన్నారు. అప్పుడు చైనా ఇదేంటి మన సిక్ రైట్స్ జరిపారంటే హువా అని మాట్లాడింది, చైనా దాని గురించి మాట్లాడింది. బట్ అప్పుడు పెద్దగా చర్యలు పడలేదు. బట్ ఈసారికి రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకని ఇందాక అన్నది, మోదీకి ఏదైనా అస్త్రాలు ప్రయోగిస్తే అది రివర్స్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే సాయి గారు, ఈ మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడు చెప్తారు కదా, ఒకసారి బాణం లాగా అనమాట, ఒకసారి అది వెళ్ళిపోయింది, అది యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్, తీసుకోలేరు మీరు రిటర్న్. మాట్లాడుతున్నప్పుడు అది మన దగ్గర ఇప్పుడున్న యంగ్స్టర్స్ కూడా ఒక అడ్వైస్ నాది, ఎప్పుడైనా ఏదైనా మాట చెప్తున్నప్పుడు 10 సార్లు ఆలోచించి చెప్పాలండి. కరెక్ట్. అండ్ యూ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు లిసన్. మీరు మాట విన్న తర్వాతే మీరు రెస్పాండ్ చేయాలి. పర్ఫెక్ట్. ఆ రెస్పాండ్ చేస్తున్నప్పుడు మీరు తప్పుగా చేస్తే పోయింది, అంతే సంగతి. అండ్ దాట్ విల్ బి ద బిగ్గెస్ట్ బ్లండర్ దాట్ విల్ హ్యాపెన్. ఐ థింక్ ఈ కేసులో కూడా కమ్యూనికేషన్, అండ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. శామ్ పిట్రోడా ఈజ్ జయరామ్ రమేష్ కన్నా చాలా మంచి కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ ఆయన మాట్లాడడంలో. మీరు స్టాన్ఫర్డ్లో చూడండి, రాహుల్ గాంధీ కన్నా ఎక్కువ ఆయన మాట్లాడాడు ఇంట్రొడక్షన్. కానీ మనకు ఆ వీడియో చూపించారు, అది కట్ చేసి పడేసారు పక్కన. బట్ ఈ కేసులో కూడా ఆయన చెప్పింది నిజం. ఆయన ఇప్పుడు కూడా చెప్పట్లేదు నేను తప్పు చెప్పానని చెప్పట్లేదు, అపాలజైజ్ చేయలేదు కదా. He has not apologized. He said this is how diverse India is అని. కానీ ఆ డైవర్సిటీ ఇంకో వేలు కూడా చెప్పొచ్చు. ఒకవైపు మా దగ్గర కేరళలో మొత్తం బ్యాక్ వాటర్స్ ఉంది, అటువైపు రాజస్థాన్ వైపు మొత్తం డెజర్ట్ ఉంది, నార్త్ ఈస్ట్కి వెళ్తే మొత్తం మా దగ్గర అగైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమేట్, హిమాలయాస్ ఉన్నాయి మా దగ్గర, ఎటువైపు వెస్ట్కి వస్తే గోవా లాంటి బీచెస్ ఉన్నాయి అని చెప్పొచ్చు. దాట్ వుడ్ హ్యావ్ బీన్ ద ఐడియల్ వే టు పుట్ ఇట్ అక్రాస్. కరెక్ట్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఆయన మెటఫర్ యూజ్ చేస్తున్నాడు, అంటే మనుషులు మెటఫర్ యూజ్ చేశాడు. పీపుల్, హౌ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఇండియా, అది చెప్పడానికి కూడా దర్ ఇస్ అనదర్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. యూ కెన్ సే ఇట్ బై క్విజిన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేరళలో వాడుతున్న ఫుడ్ కానీ, నార్త్ ఈస్ట్లో వాడుతున్న ఫుడ్ కానీ, నార్త్ వెస్ట్, అండ్ ఇండియా ఇస్ హ్యూజ్ కంట్రీ. మన ఒక ఎవ్రీ 30 kilometers ద డైలెక్ట్ చేంజెస్, ద ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అంటారు. మనం యూజువలీ డ్రైవ్ చేసుకుంటూ పోతే మనకు తెలిసిపోతుంది. మీరు హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి మీరు ఆంధ్ర వైపు వెళ్ళిందా మీకు ఎన్నో లాంగ్వేజెస్, మీరు డైలెక్ట్స్ మారుతుంది మీది. మీరు చెప్పే అదే తెలంగాణ స్లాంగ్ కాదు ఆంధ్ర వైపు వెళ్ళినప్పుడు, సేమ్ వైజాగ్ వెళ్ళినప్పుడు అదే ఉంటుంది. సో ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు మన దగ్గర. బట్ శామ్ పిట్రోడా స్పోక్ ద ట్రూత్, దర్ ఇస్ నో డినైయింగ్. ఆయన చెప్పింది నిజం ఆయన వైపు నుంచి. దట్ ఈస్ కాంగ్రెస్ ఫిలాసఫీ ఏంటి అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఆ చెప్పిన దానికి పాపం ఈ తప్పు సీజను, రాంగ్ టైం, అది ఎప్పుడు చెప్తారు కదా, బ్యాడ్ లక్ ఉంటుంది ఒకసారి. చెప్పిన సందర్భం ఏంటని చూడాలి. అది ఏ పొజిషన్, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా ఎవడన్నా న్యూస్ ఛానల్, చాలామంది మన దగ్గర ఉన్న స్పోక్స్ పర్సన్ కూడా అంతే, దే జంప్. ఎందుకంటే నేను ఒక హీరో అని చూపించడానికి ఏదో కాంట్రవర్షియల్గా చెప్పేస్తారు, దాని తర్వాత ప్రాబ్లంలో వచ్చేస్తారు. ఐఎమ్ నాట్ సెయింగ్ నుపూర్ శర్మ డిడ్ ద రాంగ్ థింగ్, నుపూర్ శర్మ కోటెడ్ కరెక్ట్లీ, కానీ
కాంటెక్స్ట్ ఏంటనేది. కాంటెక్స్ట్ ఏంటి, టైమింగ్ కూడా ఎందుకంటే వెన్ యూఆర్ ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీ, దానికోసం ఎప్పుడు చాలామంది అంటారు, మన నా పక్కన డిబేట్లో కూర్చొని బీజేపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిబేట్ అయినాక వాళ్ళు నా దగ్గర చెప్తారు, సురేష్ గారు మీరు లక్కీ అండి, మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ కాదు, మీరు నోటికి వచ్చినట్టు చెప్పేసుకోవచ్చు, మేము చెప్పలేము అది అని చెప్పి. దట్ ఈస్ ద రెస్ట్రిక్షన్. సో యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పార్టీ, రాహుల్ గాంధీ ఏం చెప్తాడో అదే శాంపిట్రోడ చెప్పాడు. రాహుల్ గాంధీ ఇంత క్లియర్గా చెప్పలేడు. అండ్ దాట్ హస్ ల్యాండెడ్ కాంగ్రెస్ ఇన్ అ బిగ్ ట్రబుల్. అండ్ ఐ థింక్ ఇదొక కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ దర్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ. వాళ్ళ దాంట్లో ఏమైపోతుందంటే ఎవడెవడో ఏదేదో మా సుప్రియ షిరా అంటే ఏదో చెప్పేస్తుంది ఆమె. ఐ మీన్ ఒక కన్సిస్టెంట్ పాలసీ ఉండాలి. మీ స్పోక్స్ పర్సన్స్ ఎవరు ఉన్నారో, మీ ఒఫీషియల్ రిప్రజెంటేటివ్ మాట్లాడుతున్నప్పుడు మీడియాతోని చాలా చాలా కేర్ఫుల్, అందరు కలిసి ఒకటే పాట పాడాలి. ఇప్పుడు ఏమైపోతుందండి, కాంగ్రెస్లో ఒక వైపు పాట పాడుతున్నాడు, ఇంకో వైపు పాట పాడుతుంది. సో ఎవ్రీ పార్టీ స్పోక్స్ పర్సన్, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, లెఫ్ట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, మీ పాడిన పాట ఒకటే పాట ఉండాలి మీ పార్టీ వైపు నుంచి. డోంట్ హ్యావ్ డిఫరెంట్ సాంగ్స్ కమింగ్ అప్. ఇదే మాట మీరు జయరాం రమేష్ గారు అడిగితే, లేదా మేము అందరూ వీఆర్ ఆల్ టుగెదర్ విత్ నథింగ్, వీఆర్ ఆల్ యునైటెడ్ అని చెప్తారు, ఇండియా ఇస్ అ యునైటెడ్ కంట్రీ అని. కానీ శాంపిట్రోడ చెప్పాడు, ఇంకో మాట చెప్పాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ సాయి గారు. యా, నెక్స్ట్ అంశం సార్, మోదీ అండ్ మమతా బెనర్జీ. సో బేసికల్లీ మమతా బెనర్జీకి సంబంధించిన ఒక మీమ్ వీడియో ఒకటి చాలా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది, ర్యాంప్ మీద వాటి మీద నడుస్తున్నట్టుగా ఉన్నది. సో దానికి ఇమీడియట్ గా మమతా బెనర్జీ టీం కానివ్వండి, లేకపోతే అక్కడ ప్రభుత్వం కానివ్వండి రియాక్ట్ అయింది. వాళ్ళు చాలా సీరియస్ గానే వాళ్ళని, అంటే ఎవరైతే ఈ చర్య చేశారో వాళ్ళపైన సీరియస్ గా రియాక్షన్ అక్కడ నుంచి వచ్చింది. బట్ వెరస్ మోదీ మీద కూడా అట్లాంటిది ఒక మీమ్ వచ్చింది. ఆ మీమ్ మాత్రం ఆయన మోదీయే దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇట్లాంటి ఎలక్షన్ సీజన్లో ఇంత సీరియస్ మూడ్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి రావడం బాగుంది అని చెప్పేసి మోదీ అన్న. సో బట్ మోదీ మాత్రం నియంత, మమతా బెనర్జీ కాదు. ఇది కదా నరేటివ్ బయట. అదే కదా సాయిగా, ధ్రువ్ దత్తి అంటారు మోదీ ఈజ్ అ డిక్టేటర్. ఎందుకంటే కానీ మోదీ ఇవాళ దాకా పర్సనల్లీ కానీ ఒఫీషియలీ కానీ ఆయన మీద చేసిన ఏదైనా ఆరోపణ కానీ, ఆయన మీద చేసిన ఏదైనా కమ్యూనికేషన్ వీడియో, డాక్టర్డ్ వీడియోస్ కానీ ఆయన ఇవాళ దాకా కేసు ఏం రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు ఆ అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ కేసులో ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ మీద రైడ్లు నడుస్తున్నాయి. దాట్ ఈస్ వెన్ మీరు ఒక వీడియో తీసుకొని దాన్ని మార్చ్ చేస్తున్నారు, అంటే దాని వాయిస్ మార్చుతున్నారు, దాన్ని కట్ చేస్తున్నారు, అది తప్పు. కానీ మీమ్స్ చేయడం, ఇప్పుడు ఇండియా టుడే లాంటి ఛానల్లో మీరు చూడొచ్చు, రెగ్యులర్గా వాళ్ళు ఈ కార్టూన్స్ రన్ చేస్తూనే ఉంటారు. మోదీ పరిగెత్తుంటాడు, వెనక నుంచి ఎవరు వస్తున్నారు, రాహుల్ గాంధీ పరిగెత్తుంటారు. దీస్ ఆర్ ఫర్ ఎంజాయ్మెంట్. ఎందుకంటే మీకు ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు అంటారు యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని. ఓకే, నా ముక్కు దగ్గర మీ ఫ్రీడమ్ ఆగిపోతుంది, అక్కడి నుంచి మీరు ముందుకు రాకూడదు. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. బట్ ఫ్రీడమ్ అనేది ఇప్పుడు మోదీ గారు ఏం చేసినా కానీ, మోదీ గారు మీకు సాయి గారు గుర్తుంటుంది, మోదీ గారు హైవే మీద ఆ ఫార్మర్స్ అజిటేషన్ టైంలో ఫస్ట్ ఫార్మర్స్ అజిటేషన్ టైంలో పంజాబ్లో ఈ వాజ్ స్టక్ ఆన్ నేషనల్ హైవే ఫర్ ఆల్మోస్ట్ 15 minutes. కరెక్ట్. అక్కడి నుంచి బహుశా 30 kilometers దూరంలో పాకిస్తానీ బార్డర్ ఉంది. అవును, ఏదని చేయొచ్చు పాకిస్తాన్, ఒక మిసైల్ కొడితే చాలు, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అయిపోతారు మోదీ గారు. ఆ హైవే మీద 15 నిమిషాలు బహుశా ఆయన వెయిట్ చేసి ఈ టుక్ ఏ యూటర్న్ అండ్ వెంట్ బ్యాక్. పోలీస్ ఫైరింగ్ చేశారా? చేయొచ్చు కదా, లాఠీ చార్జ్ చేయొచ్చు కదా, ఆర్డర్ ఇస్తే చేస్తారు, ఎస్పీజీ వాళ్ళు చెప్పినప్పుడు చేస్తారు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చెప్పినారు, కానీ చేయలేదు. ఎందుకులే గొడవ అని చెప్పేసి మోదీ గారు తిరిగి వెళ్ళి అదే హెలికాప్టర్ తీసుకొని ఆయన రిటర్న్ ఢిల్లీకి వచ్చేసారు. తర్వాత ఎంక్వైరీ, సుప్రీంకోర్టు ఎంక్వైరీలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని వీళ్ళని సస్పెండ్ చేశారు, కొంత ఎంక్వైరీ జరిగింది, వాళ్ళకి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ మోదీ డిక్టేటర్. మోదీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ రోజు సాయి గారు, ద స్ట్రాటజీ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ పంజాబ్ వాజ్ వెరీ క్లియర్ దట్ డే. ఒక పోలీస్ ఫైరింగ్ జరగాలి, ఒక 20-30 మంది రైతులు చనిపోతే పెద్ద ఇష్యూ దీన్ని చేయొచ్చు అని అనుకున్నారు. కానీ మోదీ గారు దానికన్నా పెద్ద పొలిటికల్ మాస్టర్. ఆయన తెలిసిపోయింది, చెస్ లాగా అనమాట ఇది. మీరు ఒక మూవ్ చేసే ముందు ఆయన రిటర్న్ వెళ్ళిపోయారు. ఆయన ఎంటైర్ థింగ్ వాజ్ గాన్ ఫర్ ఎవర్ అనమాట. అదే కేసు పినరాయి విజయన్, కేరళలో కాసర్గోడ్ నుంచి కన్యాకుమారి త్రివేంద్రం దాకా ఆయన ఒక నవకేరళ యాత్ర తీశాడు, ఒక మర్సిడీస్ బెంజ్ బస్లో, కమ్యూనిస్ట్ వాడు మర్సిడీస్ బెంజ్ బస్లో. అది ₹1,50,00,000 ఖర్చు పెట్టి బస్ తయారు చేశారు ఒకటి. ఆ బస్సు వస్తున్నప్పుడు యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్రీ ప్లేస్ దేవర్ ప్రొటెస్టింగ్, యూత్ కాంగ్రెస్ వాళ్ళు, అది ఎస్ఎఫ్ఐ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ పార్టీ వాళ్ళు, డివైఎఫ్ఐ వాళ్ళు ఏం చేశారంటే వచ్చి కేఎస్యూ పిల్లల్ని, అంటే కాంగ్రెస్ యూత్ వింగ్ పిల్లల్ని కొట్టారంటే మీరు ఈ ఇట్లాంటి ఫ్లవర్ పాట్ తీసుకొని తలమే కొట్టారండి గమ్లలు తీసేయమంట. పినరాయి విజయన్ అంటున్నాడు, మా వాళ్ళు కొట్టలేదండి, మా వాళ్ళు ఏం చేయలేదు, మా ఏం చేస్తాం, వీఆర్ ప్రొటెక్టింగ్ దమ్ అంట. వాడు బస్సు కింద రాకూడదని చెప్పేసి మా వాళ్ళు గుంజుకొని పక్కన తీసుకెళ్ళి కొట్టారంట వాళ్ళు.
లాజిక్ చూడండి, చూసినోడికి అర్థమైపోతుంది ఎవడు కొడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, పోలీసు వాళ్ళు కొడుతున్నారు, లాతీ తీసుకొని కొడుతున్నారు వాళ్ళని. కానీ ఒక్క కేసు రిజిస్టర్ కాలేదు. ఎవరు? పినరాయి విజయన్ మీద, కానీ వాళ్ళ పోలీసు వాళ్ళ మీద ఆర్ డివైఎఫ్ఐ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టారు. సో వీ హ్యావ్ టు రిమెంబర్, ఇది మళ్ళీ మోదీ డిక్టేటర్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, అది లేదని. స్టాలిన్ గురించి ఏమైనా రాస్తే అరెస్ట్. మమతా బెనర్జీ గురించి జాదవ్పూర్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఒక కార్టూన్ షేర్ చేశారు, మీకు గుర్తుంటుంది, ఒక ఆల్మోస్ట్ 2-3 years బిఫోర్, అరెస్ట్. ఇప్పుడు ఈ కేసులో కూడా ఒక వీడియో వేశారు, థ్రెటన్ చేస్తున్నాడు ఓపెన్లీ. డీసీపీ సైబర్ క్రైమ్స్ కలకత్తా థ్రెటనింగ్, నువ్వు ఎవడరా, నువ్వు చెప్పు, నువ్వు పేరు చెప్పు, నీ ఇల్లు ఎక్కడ నువ్వు చెప్పు, మేము వస్తాం అక్కడికి అని చెప్పేసి. ఆలోచించండి. ఇదే సుప్రీంకోర్టు ఏమంటారు, లే అది మన ఏదైనా రాసినప్పుడు, మన జుబేర్ ట్వీట్ చేస్తున్నప్పుడు, దట్ ఈస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ నాట్ ఎ వన్ వే స్ట్రీట్ సాయి గారు, అది రెండు వైపుల నుంచి ట్రాఫిక్ ఉంటుంది దానికి. బీజేపీ వాళ్ళు చెప్పినప్పుడు ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినప్పుడు ఒకటి ఉంటుంది. అది ఎందుకు నాకు అర్థం కాదు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంకోటి, ఈ లుటియన్స్ మీడియా అంటాం మనం, ఢిల్లీ మీడియా, వాళ్ళు రాసిన అబద్ధాలకి అసలు ఎండే లేదన్నమాట దానికి. కానీ అది మోదీ గారు కేసు ఏం రిజిస్టర్ చేయలేదు అక్కడ. కానీ ఒక్క స్టోరీ, నెగటివ్ స్టోరీ ఇక్కడ రాగానే కేసు ఇమ్మీడియట్గా. సో ఈ మోదీ ఈజ్ అ డిక్టేటర్, మమతా బెనర్జీ నాట్ డిక్టేటర్. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ వీడియో. అది చూడండి, మోదీ గారు వీడియో ట్వీట్ చేశారు. ఆయన అదే షోలో, ఆబ్వియస్లీ అది యానిమేట్ చేశారు, అది రాక్ షోలో ఎవరో ఇంకో ఆర్టిస్ట్ ఉన్నా, కానీ మోదీ గారు నడిచి డాన్స్ చేస్తున్నట్లు పెట్టారు. ఇట్ హాస్ బి టేకన్ ఇన్ ద ఫన్ సీన్స్. కానీ కొన్ని కేసులు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం అమిత్ షా గారు ఆ వీడియో చూసాం మనం, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాఫ్ చేసింది, దాన్ని కట్ చేసి మాడిఫై చేసింది. దాంట్లో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు SC/ST రిజర్వేషన్ తీసేస్తామని అమిత్ షా గారు చెప్పారని చెప్పి వీడియోని డాక్టర్ చేశారు వాళ్ళు. ఆయన యాక్చువల్లీ ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. దాట్ క్యాన్ సెట్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్. 153 కింద యూ క్యాన్ హ్యావ్ ఎ కేస్ అగేన్స్ట్ యూ. రెండు కమ్యూనిటీ నడిమిట్లో మీరు గొడవ చేపిస్తున్నారు ఫర్ యువర్ పర్సనల్. ఇక్కడ ఒక సింగిల్ ఒక మంచి నవ్వుకోవడానికి ఒక కార్టూన్. ఐ మీన్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆర్కే లక్ష్మణ్ ఆల్వేస్ యూస్ టు సే దిస్, సాయి గారు, పొలిటీషియన్స్ వెళ్ళిపోతే మాకు అసలు పనే ఉండదు, మా కార్టూన్ ఏం డ్రా చేస్తాం మేమని చెప్పేసి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. శంకర్ నుంచి ఎంతోమంది కార్టూనిస్ట్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళు పొలిటికల్ దాని మీద చూసి వాళ్ళు చేస్తారన్నమాట. కరెక్ట్ సార్. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన వార్త, అరవింద్ కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. అండ్ ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడంలో ముఖ్యంగా కేసు విషయంలో మాట్లాడుతున్నారు, కేసును కొట్టేయాలంటున్నారు, ఇది కేసే తప్పుడు కేసు అని వాదిస్తున్నారు, కానీ బెయిల్కి అప్లై చేయట్లేదు అనేది ఒక మాట. ఈవెన్ అభిషేక్ మను సింఘ్వికి కూడా అదే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కూడా తెలుసు. అండ్ ఎందుకని కేజ్రీవాల్ బెయిల్కి అప్లై చేయట్లేదు? అండ్ బెయిల్కి అప్లై చేసినట్టు మాత్రం వస్తుందా అనేది కూడా క్వశ్చన్. ఎందుకంటే అటు కవిత బెయిల్కి అప్లై చేస్తుంది మరి చాలా సార్లే, బట్ రాలేదు. అది కరెక్ట్ సార్. ఇది ఇప్పుడు ఏమైనా లాజిక్ ఏంటనేది, దీంట్లో లాజిక్ ఏమైంది సాయి గారు అంటే, సుప్రీంకోర్టులో ఫస్ట్ ఇది ట్రయల్ కోర్టుకి వెళ్ళింది. అవును. ట్రయల్ కోర్టులో ఈయన బెయిల్ అప్లై చేయట్లేదు. అవును. సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చినప్పుడు సెక్షన్ 19 PMLA అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అభిషేక్ మను సింఘ్వి ఒక బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మీరు బెయిల్ ఒకసారి అప్లై చేశారంటే మీ అరెస్ట్ ఈజ్ లీగల్. అభిషేక్ మను సింఘ్వి ఆర్గ్యుమెంట్ ఏంటంటే కేజ్రీవాల్ అరెస్టే ఇల్లీగల్. అవును, అరెస్ట్ చేసిందే తప్పు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అప్పుడు నేను బెయిల్కి ఎందుకు అప్లై చేయాలి? మీరు అరెస్టే ఇల్లీగల్ అంటే ఆయన బయటకు వచ్చేస్తాడు. ఇనీషియల్ ఫస్ట్ 2-3 హియరింగ్స్లో సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ఏం చేయబోతున్నారు వీళ్ళని చూద్దామని చెప్పేసి దేవర్ కైండ్ ఆఫ్ హెసిటేటింగ్ జడ్జెస్. ఇప్పుడు ఏమంటున్నారంటే బహుశా ఫ్రైడే రోజు మళ్ళీ దాని ఏమైనా ఆర్డర్ ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ ద సాలిసిటర్ జనరల్ ఆర్గ్యూడ్ వెరీ వెల్, ఈవెన్ అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ ఆల్సో చాలా మంచి ఆర్గ్యూ చేస్తారు రాజు గారు. వాళ్ళు ఏమంటారంటే, మీరు PMLA యాక్ట్ కింద ఈయన్ని మేము 9 సార్లు 10 సార్లు సమన్స్ ఇష్యూ చేశాం, 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఈయన సమన్స్కి రెస్పాండ్ కావట్లేదు, మాత్రం ఏం చేయమంటారు మమ్మల్ని? ఆ టైంలో కేజ్రీవాల్ మీద అంత ఎవిడెన్స్ లేకుండే. సో వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ హిమ్ టు కమ్ అండ్ గివ్ ఎవిడెన్స్, నాట్ యాజ్ అన్ అక్యూస్డ్. తర్వాత మనకు తెలిసిపోయింది మనీష్ సిసోడియా ఇప్పుడు 1 సంవత్సరం కన్నా ఎక్కువ జైల్లో ఉన్నాడు. సుప్రీంకోర్టుకి ఎన్నోసార్లు కేసు బెయిల్ వచ్చింది, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసి పడేశారు. కవిత జైల్లో ఉంది. ఇప్పుడు ఎవడు పాపం ఆమెను ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎంత ఆ టైంలో బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ పవర్లో ఉన్నప్పుడు ఎంత గొడవ ఉండే సాయి గారు, కవితను అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి తెలుగు మీడియా మొత్తం అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ బయటనే ఉండే. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. కేజ్రీవాల్ కేసులో ఏంటంటే ద మెయిన్ ఛాలెంజ్ ఈజ్ సెక్షన్ 19 PMLA కింద అనమాట. సో వాళ్ళేమంటారు అంటే, కేజ్రీవాల్ ఇప్పుడు ఒక కండిషన్ పెట్టారు సుప్రీంకోర్టు, అది కేజ్రీవాల్ యాక్సెప్ట్ చేయడు. ఏమన్నారంటే, మేము బెయిల్ ఇచ్చినాం అనుకోండి, వీల్ టెల్ ద ట్రయల్ కోర్ట్ ప్లీజ్ కన్సిడర్ గివింగ్ బెయిల్ అంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండకూడదు అని. కేజ్రీవాల్ చూడండి, కేజ్రీవాల్ ఇస్ వెరీ స్మార్ట్ సాయి గారు. చాలామంది మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి.
యూజువల్లీ ముఖ్యమంత్రి దగ్గర హోమ్ పోర్ట్ఫోలియో ఎప్పుడు ఉంటుంది. హోమ్ అనేది చాలా క్రూషియల్ పోర్ట్ఫోలియో. పోలీసు వాళ్ళందరూ ముఖ్యమంత్రి కింద ఉంటారు కంట్రోల్ చేయడానికి. ఇన్ దిస్ కేస్ కేజ్రీవాల్ దగ్గర ఒక్క పోర్ట్ఫోలియో కూడా లేదు. ఆయన ఒక్క ఫైల్ మీద కూడా సైన్ చేయడు. ఓకే, ముఖ్యమంత్రి మాత్రమే ఆయన. నో పోర్ట్ఫోలియోస్ విత్ హిమ్. ఆయన ఎందుకు చేశారంటే ఏ స్కామ్ వచ్చినా కానీ నేనేం చేయలేదు, ఈయన క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని వీళ్ళు చేసింది వీళ్ళందరు దొంగలు, సౌరభ్ ఈయన మన మనీష్ సిసోడియా వీళ్ళే చేశారు అంత పనులని చెప్పేసి, సంజయ్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ఈ లిక్కర్ కేసులో కూడా ఈ స్కామ్ నడిపించింది అంతా కేజ్రీవాల్, డబ్బులు తీసుకుంది అంతా కేజ్రీవాల్. నిన్ననే మా చుట్టాలు ఆయన కేరళ నుంచి వచ్చిన చెప్తున్నాడు, దీంట్లో విజయ్ నాయర్ అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు ఈ కేసులో. వాడు ఫ్యామిలీ కేరళలో ఉంటారు, వాళ్ళు రోడ్ మీద దిగి నడవలేకపోతున్నారంట. ఫ్యామిలీ నడుచుకుంటూ పోతే ఆ పక్కన వాళ్ళు చాయ్ షాప్ నుంచి ఇక్కడ నుంచి దొంగ ఫ్యామిలీ పోతున్నారు చూడండి అని చెప్పేసి. అంత మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. కవిత ఇప్పుడు కూడా చాలా రెస్పెక్టబుల్గా వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉన్నారు. ఇక్కడ ఈ కేజ్రీవాల్ ప్రాబ్లం ఎక్కడంటే ఆయన నేనే మహాత్మా గాంధీ తర్వాత నేనే పుట్టాను, వీరెవరు లేరు ఇంకా అని చెప్పి ఒక లాజిక్ క్రియేట్ చేశారు. అది మన అన్నా హజారే టైం నుంచి వచ్చింది అది. కానీ అన్నా హజారే అన్నాడు తర్వాత ఈయన పెద్ద దొంగ, ఈయనకన్నా పెద్ద దొంగ ఇంకెవడు లేడని చెప్పేసి. సో డెఫినెట్ ఇప్పుడు ఈయనకేం కావాలంటే ఒకటి సింపతి. సాయి గారు చూడండి, నేను జైల్లో ఉన్నాను. ఇప్పుడు ఆయన జార్జ్ ఫెర్నాండెస్గా ఎగ్జాంపుల్ చెప్తాడని తెలుసు. బాగల్పూర్ జైల్లో ఇందిరాగాంధీ బరోడా డైనమైట్ కేసులో ఆయన జైలు వేశారు. అండ్ ఈ కాంటెస్టెడ్ ఫ్రమ్ ద జైల్ అండ్ రికార్డ్ మార్జిన్లో గెలిచాడు జార్జ్ ఫెర్నాండెస్ ఎక్కడ, అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ. హిందీలో చెప్తారు కదా, జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారు దాన్ని. సో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు క్యాంపెయిన్లో కూడా ఏం చెప్తున్నారు చూడండి, మా చీఫ్ జైల్లో ఉన్నాడు, మీకోసం జైల్లో వెళ్ళిండు. ఏదో ఫ్రీడమ్ ఫైటింగ్లో మన అప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ టైంలో వీళ్ళు జైలుకి వెళ్తుండే కదా, అట్లా చెప్తున్నాడు. 100 కోట్లు 200-300 కోట్లు లంచం తీసుకొని జైలుకి వెళ్ళిండు దానికోసం. సో ఈ కేసులో కూడా పిఎంఎల్ఏ కేసులో బికాస్ ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, వీళ్ళకి ఏంటంటే కేజ్రీవాల్ జైలు లోపల ఉంటే బాగుంటుందా ఆర్ కేజ్రీవాల్ అవుట్ సైడ్ ద జైల్ ఈజ్ బెటర్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకే, జైలు లోపల ఉండే సింపతి ఒకటి, జైలు బయట ఉంటే ఒక సింపతి. బట్ ద కండిషన్ విత్ సుప్రీం కోర్ట్ ఈస్ గివింగ్ ఇస్ వెరీ డేంజరస్. బికాస్ ఇట్లాంటి కేసెస్లో పిఎంఎల్ఏ కేసులో మీరు ఒక పొలిటీషియన్ని మీరు ఫేవర్ చేస్తున్నారు. రేపు ఒక ఆర్డినరీ సిటిజన్ పిఎంఎల్ఏ కింద రారనుకోండి, ఎందుకంటే పిఎంఎల్ఏ అంటే ఇట్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చేస్తున్నప్పుడు కోట్లు లాండరింగ్ చేస్తారు. సరే, వాస్ వన్ నార్మల్ పర్సన్, నాన్ పొలిటికల్ పర్సన్ మీరు అరెస్ట్ చేశారు పిఎంఎల్ఏ కింద, ఆయనకు కూడా ఇట్లా బెయిల్ ఇస్తారా? ఇవ్వరు కదా. అప్పుడు పిఎంఎల్ఏ ఇస్ వెరీ స్ట్రిక్ట్. బెయిల్ రావడం అంటే పిఎంఎల్ఏ కింద 6 నెలలు సంవత్సరం దాకా బెయిల్ రాదు. ఇప్పుడు సిసోడియా కేసు చూస్తున్నారు మీరు, బెయిలే లేదు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ సిటిజన్ గెట్స్ ద సేమ్ రైట్. అదే అన్నారు ASG రాజు గారు అన్నారు, అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్. మీరు ఇట్లా తుషార్ మేహతా కూడా అన్నారు, మీరు ఒక్కరికి బెయిల్ ఇస్తే మిగతా అందరికీ బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. కరెక్ట్. కేజ్రీవాల్ అంటే స్పెషల్ మనిషి ఏదైనా, ఆయన కూడా లంచం తీసుకున్నాడు, ప్రూఫ్ ఉంది, మీ ముందు ఉంది. ట్రయల్ కోర్ట్ బెయిల్ డినై చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు చెప్పబోతున్నారు. సుప్రీంకోర్టు ఆల్సో లక్ష్మణ్ రేఖ ఎక్కడుందని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. డబ్బులు ఉన్నోడు అభిషేక్ మను సింఘ్విని తీసుకొస్తారు, మీరు నేను అఫోర్డ్ చేయగలమా? 25 లక్షలు 50 లక్షలు తీసుకుంటాడు ఒక్క సిట్టింగ్కి. ఒక్కరోజు హియరింగ్ అంటే 2 గంటల సేపు గంట సేపు మాట్లాడతాడు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్. 50 లక్షలు తీసుకుంటారు సాయి గారు, 50 లక్షల రూపాయలు. కానీ నార్మల్ సిటిజన్, ఒక నార్మల్ మనిషిది, దానికోసం చాలామంది జైల్లో ఉంటారు ఇప్పుడు కూడా. కానీ అభిషేక్ మను సింఘ్వి కానీ కపిల్ సిబల్ నిలబడి మాట్లాడగానే బెయిల్ ఇమ్మీడియట్ సుప్రీంకోర్టులో, చంద్రచూడ్ కానీ ఎవరైనా కానీ. దిస్ ఇస్ వై ఐమ్ సెయింగ్ ఇండియన్ జస్టిస్ సిస్టమ్ ఇస్ బ్రోకన్. మన దగ్గర ఇండియన్ జ్యుడిషియరీ డబ్బు నోన్కే, డబ్బు లేనోనికి జ్యుడిషియరీ లేదు. అది మనం అర్థం చేసుకోవాలి సాయి గారు. అండ్ దట్ ఎంతోమంది లక్షలాది మంది అండర్ ట్రయల్స్ ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇది పెద్ద పెద్ద మాటలు. ఈ కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, పి చిదంబరం వీళ్ళందరూ వచ్చి నిలబడి మాట్లాడగానే జడ్జెస్ లేసి నిలబడతారు. దిస్ ఇస్ ద ట్రాజెడీ. కరెక్ట్. సరే, ఇక మనం లదాఖ్కి సంబంధించి మాట్లాడదాం. లదాఖ్లో మీరు 3 days ట్రావెల్ చేశారు. యాక్చువల్లీ అక్కడ లదాఖ్ అనగానే నిజానికి చాలా మందికి జమ్మూ అండ్ కాశ్మీర్ లాగానే 70 ఏళ్ళు ప్రచారంలోకి వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగమైన ఒక లదాఖ్ ప్రాంతము, అదేదో టూరిస్ట్ డెస్టినేషను, సమ్వేర్ లైక్ అక్కడికి వెళ్ళి ఏదో మోటార్ రైడ్స్ ఇట్లాంటివి చేయడానికి ఉంటుంది అనేది చాలా మందికి తెలిసిన విషయం. బట్ లదాఖ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళాను ఇంతకుముందు. అండ్ బార్డర్ ఎక్కువగా ఉన్న ప్లేస్, చాలా తక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉన్న ప్లేస్. అండ్ మీరు అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని అడ్వైస్ కూడా అడిగారు మిమ్మల్ని. సో వాళ్ళు సజెస్ట్ అడిగారు. అండ్ ఆయన ఇంటర్వ్యూ కూడా మీరు తీసుకొచ్చారు. మనం నేషనల్ స్టబ్లో ఖచ్చితంగా దాన్ని అప్లోడ్ చేద్దాం. సో లద్దాఖ్కి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో
అక్కడున్న వాతావరణం ఏంటి, అక్కడున్న పరిస్థితులు ఏంటి, పొలిటికల్ డైనమిక్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈవెన్ సోనం వాంగ్చుక్ ఏదో నిరసన కూడా తెలుపుతూ ఉన్నారు. సో సపరేట్ స్టేట్ హుడ్ కి సంబంధించి ఒకసారి మీరు చెప్తారా? సోనం వాంగ్చుక్ స్టార్ట్ చేసింది ఫస్ట్ క్లైమేట్ చేంజ్ గురించి. లదాఖ్ చాలా సెన్సిటివ్ ప్లేస్. సాయి గారు మీరు కూడా వెళ్ళారు. ల్యాండింగ్ టైంలో కూడా మీరు చూస్తుంటారు, ఎయిర్క్రాఫ్ట్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్ ల్యాండింగ్లో చాలా బ్యూటిఫుల్ సీనరీ. అవును, అంత మంచున్న మొత్తం స్నో కవర్డ్ మౌంటైన్స్ కనిపిస్తారు, చాలా బ్యూటిఫుల్. అందరు కెమెరా తీసుకొని విండో దగ్గర ఉంటారు. ఎయిర్క్రాఫ్ట్ చాలా చిన్న రన్వే ఇప్పుడు ఆ రన్వే కొంచెం ఎక్స్పాండ్ చేశారండి, ఇప్పుడు కొంచెం పెద్ద రన్వే అయింది ఇప్పుడు. కానీ అప్పుడు కూడా ఇట్స్ వెరీ రిస్కీ రన్వే, వన్ రన్వే మౌంటైన్స్ లోపల నుంచి రావాల్సి వస్తుంది. సో అక్కడ ఆపరేట్ చేసిన పైలట్స్నే వాళ్ళు అలౌ చేస్తారు ఫ్లైయింగ్ చేయడానికి లదాఖ్. అది ఇప్పుడు ఇండిగో ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, వీళ్ళందరూ ఫ్లై చేస్తున్నారు. స్పైస్ జెట్ కూడా ఫ్లై చేస్తున్నారు అక్కడికి. అండ్ ఆ ప్రేక్షకులు కూడా, మీరు కూడా రెస్పాన్సిబుల్ టూరిజం, మీరు వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ అక్కడ వెళ్ళి బియర్ తాగడమో, అది తాగడమో, మ్యూజిక్ పెట్టడం చేయకండి. ఎందుకంటే అక్కడున్న ప్రజలకి ఇదొక్కడ పెద్ద కంప్లైంట్. మన దగ్గర ఇచ్చిన బైకర్స్ కూడా అంతే. వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు ఇక్కడ వచ్చి మా దగ్గర చాలా ఫ్రెజైల్ ఎన్వైరన్మెంట్. ఎందుకంటే లదాఖ్ అంటే ఇట్ ఇస్, వాళ్ళకి అసలు నీళ్ళు సోర్స్ అనేది తెలియదు. ఒక డ్యామ్ కట్టారు చాలామంది అక్కడెక్కడ చిన్న చిన్న డ్యామ్. నేను ఇండస్ నది పక్కన కూర్చొని ఐ వాజ్ ఇమాజినింగ్ కైలాష్ మాన్సరోవర్ నుంచి వచ్చిన ఇండస్ రివర్ అక్కడే కింద ఫ్లో అవుతుంది, అండ్ ఇట్ గోస్ అహెడ్ అండ్ మీట్స్ జన్స్కార్ రివర్. అది కూడా మన వీడియోస్ ఉంది, బహుశా ఈ మన నేషనల్ రౌండ్ అప్ లో మనం మాట్లాడుతున్నాడు, ఈ విజువల్స్ అన్ని కనిపిస్తుంది. సంగం వెళ్ళారనుకుంటా కదా, సంగం దాకా వెళ్ళాను నేను. సో జన్స్కర్ అండ్ సింధు ఇది రెండు మీట్ అవుతున్నాను అన్నమాట అక్కడ. We did రుద్రాభిషేకం there actually. ఓ నేను పైనుంచి డ్రోన్ షాట్ తీసుకున్నాను దాని అంత ఏరియా అంతా. సో సైగర్ అక్కడ రెండు వైపు నుంచి పాలిటిక్స్ ఉంది. ఒకటి డెవలప్మెంట్ పాలిటిక్స్, ఓకే, ఇంకోటి స్టేట్హుడ్ పాలిటిక్స్. కరెక్ట్. సోనం వాంగ్చుక్ దాని అడ్మిట్లో దూరాడు. ఏంటి క్లైమేట్ చేంజ్ అని స్టార్ట్ చేశాడు. ఇప్పుడేమో స్టేట్హుడ్ కావాలంటున్నాడు. స్టేట్హుడ్ అంటే ఇప్పుడు ఉన్న యూనియన్ టెరిటరీ. ముందు జమ్మూ కాశ్మీర్లో లదాఖ్ వాజ్ సపరేట్ డిస్ట్రిక్ట్ ఉండే, దాన్ని ఇప్పుడు యూనియన్ టెరిటరీ చేశారు. ఇప్పుడంటే కామన్ సేయింగ్ ఇన్ లదాఖ్ ఇస్, జమ్మూ కాశ్మీర్ ఈ ముఫ్తీ వాళ్ళ ఫ్యామిలీ, దానికన్నా ముందు అబ్దుల్లా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిపాలన కానీ, నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, ముఫ్తీ మహమ్మద్ సయీద్ రూల్ కానీ, ఎప్పుడైనా కానివ్వండి, 100 రూపాయలు కాశ్మీర్కి యూనియన్ గవర్నమెంట్ ఇస్తే దాంట్లో 96 రూపాయలు కాశ్మీర్ కోసం ఖర్చు పెడతారు, 4 రూపాయలే లదాఖ్కి ఇస్తారు. అంతే. ఇంత పెద్ద టెరిటరీ, పార్లమెంట్ మీద చాలా పాపులేషన్ తక్కువ కాదు. అండ్ లదాఖ్ ఆల్సో వీ షుడ్ రిమెంబర్, మనం లదాఖ్ అనగానే బుద్ధిస్ట్ అనుకుంటాం. ఎస్, టు సర్టన్ ఎక్స్టెంట్ టువర్డ్స్ ది ఈస్టర్న్ లదాఖ్ అండ్ సెంట్రల్ లదాఖ్ కూడా బుద్ధిస్టే. కానీ టువర్డ్స్ ద వెస్టర్న్ లదాఖ్, కార్గిల్, షియా డామినేటెడ్ ఏరియా. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఏమైందంటే, జామ్యాంగ్ మనకు తెలుసు అందరికీ, యంగ్ ఎంపీ హూ స్పోక్ బ్రిలియంట్ ఇన్ పార్లమెంట్, ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వలేదు. చాలా కారణాలు ఉన్నాయి, విచ్ ఐ కెనాట్ స్పీక్ ఆన్ కెమెరా రైట్ నౌ. అక్కడ మాట్లాడినప్పుడు చాలామంది చెప్పారు ఆయన గురించి. రీజన్ వై అమిత్ షా గారు, నడ్డా గారు వుడ్ హావ్ టేకెన్ అ డిసిషన్ నాట్ టు గివ్ హిమ్ ద టికెట్. తాషి గెల్సోన్ అని చెప్పి కొత్త క్యాండిడేట్ బీజేపీది, ఆయన అక్కడ కౌన్సిల్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ప్రెసిడెంట్. సో హీఈస్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ దేర్ ఆల్సో. ఆయనకు టికెట్ ఇచ్చారు ఈసారి. కానీ కాంప్లికేషన్స్ ఎక్కడ వస్తుందంటే, కార్గిల్ వైపు యూజువలీ ముస్లిం ఓట్ డివైడ్ అయిపోతుంది. షియాస్ ఎక్కువ ఉంటారు. షియాస్ అంటే కాంగ్రెస్ ఒకటి క్యాండిడేట్ పెడతాడు, ఇంకేదో ఇండిపెండెంట్ 2-3 దూరిపోతారు, దాంతో ఓటు డివైడ్ అయిపోతుంది. ఈసారి వాళ్ళు ఏం చేశారంటే, కార్గిల్ వైపు నుంచి నేను వచ్చేకన్నా ఒక రోజు ముందు, ప్రీవియస్ నైట్ దే టుక్ అ డిసిషన్ దట్ ముస్లిం ఓట్ డివైడ్ చేయం, మేము బీజేపీని ఓడిపించాలి. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్ని పెట్టబోతున్నాం. ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక్కడే ఉంటాడు, ముస్లిం క్యాండిడేట్, కార్గిల్ వైపు నుంచి. ఇప్పుడు 160,000 ఓట్లలో కార్గిల్ హిస్ హాఫ్. కార్గిల్లో జన్స్కార్ అని ఇంకో డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ డిస్ట్రిక్ట్ క్రియేట్ చేయాలి యాక్చువల్లీ, ఆ డిమాండ్ కూడా ఉంది ఇంకోటి. అండ్ అదర్ హాఫ్ అంటే ఒక ఆల్మోస్ట్ 70,000-80,000 ఓట్లు లదాఖ్ వైపు ఉందన్నమాట. లద్దాఖ్లో ఏం చేశారు, బీజేపీ అయితే వాళ్ళ క్యాండిడేట్ని పెట్టారు తాషని. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక బుద్ధిస్ట్ క్యాండిడేట్ని పెట్టారు. వాళ్ళు ఈసారి ముస్లిం క్యాండిడేట్ని పెట్టలేదు, బుద్ధిస్ట్ క్యాండిడేట్ని పెట్టారు అక్కడ. ఎందుకంటే దే వాంట్ టు డివైడ్ ద బుద్ధిస్ట్ ఓట్స్. అక్కడేమో కార్గిల్లో కన్సాలిడేటెడ్ ముస్లిం ఓట్. ఇది మన కేరళలో వాయనాడు, మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా చూస్తున్న ఇదే స్ట్రాటజీ అనమాట, ఈవెన్ ఓల్డ్ సిటీలో కూడా. సో ముస్లిం ఓట్ డివైడ్ కాకుండా కన్సాలిడేట్ చేస్తున్నారు, అటువైపు అమ్మ డివైడ్ అయిపోతున్నారు. కానీ మనం డెవలప్మెంట్ గురించి అదే నేను అక్కడ వెళ్ళి మాట్లాడినప్పుడు చాలామంది డెవలప్మెంట్ అంటే వాళ్ళు అంటున్నారు, మాకు డెవలప్మెంట్ వద్దు, మాకు స్టేట్హుడ్ కావాలి, మాకు అటానమీ కావాలి. అటానమీ ఎందుకు ఇస్తామండి? కాశ్మీర్కి ఇచ్చి కాశ్మీర్ ఎట్లా చేశారు మనకు అందరికి తెలుసు. అటానమీ ఇచ్చిన తర్వాత వీ విల్ నాట్ గివ్ అటానమీ అని అమిత్ షా గారు, అంటే అక్కడ 6 షెడ్యూల్ అని ఒకటి, మన లాస్ట్ నేషనల్ రౌండ్ అప్లో మాట్లాడాం దాని గురించి. 6 షెడ్యూల్ కింద కొన్ని కండిషన్స్ ఉంటుంది. అటానమీ గురించి ఉంటుంది, ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, హెల్త్ కేర్ గురించి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఉంటుంది. అక్కడ ఉన్న విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్స్, అక్కడ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్కి ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తారు, బడ్జెట్ ఇస్తారు వాళ్ళకి డైరెక్ట్గా.
యూనియన్ గవర్నమెంట్ ఏమన్నారంటే అమిత్ షా గారు వీ విల్ గివ్ సర్టన్ కండిషన్. నిత్యానంద్ రాయ్తో మీటింగ్ కూడా జరిగిందంట, దట్ ఈస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్, దీనికన్నా ఎలక్షన్ కోడ్ రాకన్నా ముందు. అక్కడ ఇట్ ఈస్ నౌ స్టిల్ నెగోషియేషన్ నడుస్తుంది. సో కాంప్లికేషన్ ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు ఏమంటున్నారు, ముందు మనం దాని గురించి మాట్లాడడం, తర్వాతే యూనియన్ గవర్నమెంట్ ఇప్పుడే అనౌన్స్ చేయాలంటున్నారు. ఏంటి, దట్ 6th షెడ్యూల్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ లదాఖ్. యూనియన్ గవర్నమెంట్ ఏమంటున్నారు, ఇట్స్ వెరీ క్రూషియల్ బార్డర్ స్టేట్ విత్ చైనా. మేము అక్కడ మా కంట్రోల్ మా చేతిలో ఉండాలి, యూనియన్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి. వీ కెనాట్ గివ్ ఇట్ టు ద లోకల్స్. సరే మీకు అటానమీ ఇస్తున్నాం, ఏది అడ్మినిస్ట్రేషన్, మీరు రోడ్లు వేయడం కానీ, పంచాయత్, డ్రైనేజ్, వేస్ట్ మేనేజ్మెంట్, ఇదంతా మీరు చూసుకోండి, దానికి ఫండ్స్ కూడా మీకు ఇస్తాం మేము. కానీ వీ విల్ నాట్ గివ్ యూ అటానమీ టు మేనేజ్ ద యూనియన్ టెరిటరీ. చాలా క్లియర్ అన్నమాట. ఎడ్యుకేషన్ 80 అక్కడున్న స్టూడెంట్స్కి అందరికీ లోకల్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తాం, అంటే వీ విల్ గివ్ రిజర్వేషన్ బేస్డ్ రిజర్వేషన్ అనమాట అక్కడ. అది కాకుండా ఎంప్లాయ్మెంట్ 80% లోకల్స్కి ఇస్తాం మేము ఎంప్లాయ్మెంట్, దట్ ఆల్సో ఇస్ అగ్రీడ్. కానీ వీళ్ళకేం కావాలంటే మాకు డెవలప్మెంట్ గురించి, నేను అది చాలా ఆశ్చర్యపోయాను సాయి గారు మాట్లాడుతూ. మేము అందరూ యూజువల్లీ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం కదా ఏదైనా ఎలక్షన్లో, ఏం చేశారని. అక్కడ జరిగిన డెవలప్మెంట్ సాయి గారు ఇట్స్ అస్టౌండింగ్. నేనైతే దీనికన్నా ముందు వెళ్ళలేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, లాస్ట్ 5 years యూనియన్ టెరిటరీ అయిన తర్వాత అక్కడ జరిగిన డెవలప్మెంట్ మీరు చూస్తే, రోడ్లు కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, ఎందుకంటే లోకల్ చిన్న చిన్న యూనిట్స్ సాయి గారు, అక్కడ 2-3 ప్రాడక్ట్స్ ఆల్రెడీ జిఐ ట్యాగ్ ఉంది. ఒకటి మన ఆప్రికాట్, అక్కడ మన బిగ్గెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఆప్రికాట్స్ అక్కడి నుంచి వస్తుంది. కాశ్మీర్ కన్నా బెటర్ యాపిల్స్ లద్దాఖ్ నుంచి వస్తుంది. మన హైదరాబాద్లో అమ్ముకుంటారు వాళ్ళు. ఇక్కడ ఇది వాళ్ళు ఏం చేస్తున్నట్టు యూనియన్ గవర్నమెంట్ దీన్ని సపరేట్గా చిన్న చిన్న యూనిట్ సెటప్ చేసి ఫండ్స్ ఇచ్చి చేస్తున్నారు. నేను అక్కడ ఆప్రికాట్ ప్లాంట్కి ఒకటి వెళ్ళాను, అక్కడ ఆప్రికాట్ జ్యూస్ ప్రొడ్యూస్ చేసిన ప్లాంట్. ఐఎమ్ సర్ప్రైజ్డ్, బ్యూటిఫుల్లీ రన్. చాలా చిన్న ప్లాంట్, కానీ ఆ కాన్సెప్ట్ అనేది ఇట్స్ సో బ్యూటిఫుల్. అట్లాంటి చిన్న చిన్న ఇంకా లే వుడ్ కార్వింగ్, అది జిఐ ట్యాగ్ ఉంది దానికి కూడా. ఈ ఆప్రికాట్కి ఒక వెరైటీకి జిఐ ట్యాగ్ ఉంది ఒకటి. సో ఇదంతా చూస్తే యూనియన్ గవర్నమెంట్ లాస్ట్ 6,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు అక్కడ లద్దాఖ్లో. అది కొత్త రన్వేలు వేయడం, కార్గిల్లో కొత్త ఎయిర్పోర్టు, జన్స్కార్లో ఒక ఎయిర్పోర్టు, అది కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ లేలో ఉన్న ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, దాన్ని మోడర్నైజ్ చేసి ఇప్పుడు జూలై ఆగస్టులో దాన్ని మొత్తం కొత్త టెర్మినల్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ ఫోటోలన్నీ విజువల్స్ అని మన దగ్గర నేను తీసుకున్నాను, అక్కడ మన షోలో చూపించచ్చు మనం. సో కార్గిల్లో జరిగింది, జన్స్కార్లో జరుగుతుంది, ఇటువైపు లేలో జరుగుతుంది డెవలప్మెంట్ అని చూస్తే. బార్డర్ అవుట్ పోస్ట్ చాలా పెద్ద ప్రాబ్లమ్ సాయి గారు. బార్డర్ అవుట్ పోస్ట్ చైనా వైపు కానీ చూస్తున్నప్పుడు అక్కడ 10 ఇల్లు ఉంటాయి, 20 ఇల్లు ఉంటుంది అంతే. వాళ్ళేమంటున్నారంటే వాళ్ళది వింటర్ చాలా సివియర్ సాయి గారు. నేను వెళ్ళినప్పుడే 3 degrees ఆలోచించండి. దేశంగా ఇట్స్ సమ్మర్ అంటున్నారు వాళ్ళు దాన్ని. అప్పుడు వింటర్ ఆలోచించండి ఎట్లా ఉంటుంది, మైనస్లో ఉంటుంది. వాళ్ళేమంటున్నారంటే ఈ టైంలో అక్కడ ఉన్న వాళ్ళకి మనం ఏ ఫెసిలిటీ ఇవ్వట్లేదు, హీటింగ్ ఫెసిలిటీ లేదు. అంటే అక్కడ యూజువల్లీ అక్కడ ఉన్న ఏసీలు ఎట్లా పనిచేస్తుంది అంటే, నేనున్న హోటల్ రూమ్లో కూడా అది రివర్స్ పనిచేస్తుంది, హీటింగ్గా పనిచేస్తుంది, ఏసీగా పనిచేయదు, కూల్ చేయదు, హీట్ చేస్తుంది అన్నమాట. అక్కడ కూడా ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ఫార్ ఫ్లంగ్ ఒక లే నుంచి 250-300 కిలోమీటర్ దూరంలో చిన్న గ్రామం, అక్కడ 25 ఇల్లు ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటారు సాయి గారు వింటర్లో? వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే వాళ్ళు ఎట్లా ఉంటారు? సో నౌ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్. అక్కడున్న వాళ్ళకి సోలార్ పవర్ పెట్టేసి చాలా మటుకు, ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ మన అంత దూరం వైర్లు గుంజలేం మనం, ఆ ఏరియాలో అట్లా పనిచేయదు కూడా వింటర్లో. అది కాకుండా వాళ్ళకున్న వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, మిగతా అన్ని వాళ్ళు సెటప్ చేస్తున్నారు చిన్న చిన్న గ్రామాలు. ఎందుకంటే ఆ గ్రామం విడిసేసి వచ్చేసారనుకోండి, చైనీస్ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. అది వెళ్ళకూడదు, వాళ్ళు అక్కడే ఉండాలి. వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి మైగ్రేషన్ మన దగ్గర కూడా మైగ్రేషన్ వీళ్ళు లేకపోయినా, గతంలో అసలు గవర్నమెంట్లు పట్టించుకోకపోయినా కూడా వాళ్ళు ఉన్నారంటే బికాస్ ఆఫ్ వాళ్ళ పేట్రియాటిజం, వాళ్ళ దేశభక్తితోటే ఉన్నారు. చైనా పట్ల వాళ్ళకున్న కోపము, ఈవెన్ టిబెట్ని ఆక్రమించుకోవడం వల్ల చాలా మంది టిబెటియన్స్ అక్కడ కూడా. అవును, నేను ఒక ఫుట్బాల్ స్టేడియం చూసాను అక్కడ లేలో, చాలా బాగా కట్టారు. అక్కడ ఈ వెదర్ కి న్యాచురల్ గ్రాస్ పెట్టలేము, సో ఆర్టిఫిషియల్ గ్రాస్, అస్ట్రోటర్ఫ్ అంటారు దాన్ని, అది పెట్టి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. గేమ్ కూడా ఆడారు, బహుశా అది కూడా మనం చూపించచ్చు వీడియోలో. సో ద ఐడియా వాస్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ లద్దాఖ్. ఇప్పుడు ఏమంటున్నారంటే జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఏడుస్తున్నారు. అటువైపు చూడండి లద్దాఖ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు. అఫ్కోర్స్ ఈవెన్ జమ్మూ కాశ్మీర్ వైపు కూడా మనం చూస్తాం, బారాముల్లాకు ఉన్న ట్రైన్లు కానీ అన్ని డెవలప్మెంట్ నడుస్తుంది అక్కడ కూడా, లేదని కాదు. కానీ లద్దాఖ్ని ఇన్ని సంవత్సరాల దాకా ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ ఇచ్చాము జమ్మూ కాశ్మీర్ వాళ్ళు. అది కావాలని చేశారు ఈ అబ్దుల్లాలు, ముఫ్తీలు అందరు కలిసి. కరెక్ట్. అది ఇప్పుడు చేంజ్ అవుతుంది సార్ గారు, చాలా మట్టుకు డెవలప్మెంట్. నేను అక్కడ తాషి గారితో మాట్లాడాను, ఆ ఇంటర్వ్యూ కూడా మన దగ్గర ఉంది. ఆయన కూడా అదే అంటున్నారు, ఎక్కడున్న ఎంప్లాయ్మెంట్ షుడ్ బి అ లోకల్ ఎంప్లాయ్మెంట్. పెద్ద ఇండస్ట్రీస్ అక్కడ తీసుకెళ్ళలేము, పెద్ద ప్రాజెక్టులు, పెద్ద అదానీ అంబానీ లాంటి ప్రాజెక్ట్స్ అక్కడ పెట్టలేము మనం. అక్కడ ఉన్నది ఏంటంటే చిన్న హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి
మిగతా పష్మీనా, దట్స్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ లదాఖ్. అందరు పష్మీనా అనగానే కాశ్మీర్ అనుకుంటారు, కాదు, పష్మీనా ఇస్ ఫ్రమ్ లదాఖ్. వీళ్ళు ఇక్కడ నుంచి ఇల్లీగల్గా అక్కడ తీసుకెళ్ళి కాశ్మీర్లో వీవ్ చేస్తుండే, దాన్ని అక్కడ నుంచి షాల్గా అమ్ముకుంటుండే, పష్మీనా షాల్స్ అని. చాలా ఎక్స్పెన్సివ్. నేను మన ఎయిర్పోర్ట్లో కూడా అడిగాను, వెళ్ళి లే ఎయిర్పోర్ట్లో చిన్న ఒక షాల్కి వాళ్ళు 18,000 20,000 చెప్తున్నారు. దట్ ఇస్ హౌ ఎక్స్పెన్సివ్. ఇట్ సపోజ్ టు ద బెస్ట్ షాల్ ఇన్ ద వరల్డ్, కానీ దాని ఒరిజినల్ ఈజ్ ఫ్రమ్ లదాఖ్. ఇప్పుడు వాళ్ళు GI ట్యాగ్ తీసుకున్నారు దానికి. సో ఇది అక్కడున్న ఇప్పుడున్న గవర్నమెంట్ ఇది ఎందుకు చేయలేదని నా ప్రశ్న. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ ఉన్న ప్రజల దగ్గర అడిగాను, మీరు ఏమో బీజేపీని సపోర్ట్ చేయరు, మేము మాకు స్టేట్హుడ్ ఇస్తేనే సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు, కానీ ఈ డెవలప్మెంట్ మీరు చూడలేదా, మీ ఇంత డెవలప్మెంట్ నడుస్తుందంటే అదంతా కరెక్టే సార్, కానీ మాకు స్టేట్హుడ్ కావాలి. ఎందుకంటే ఈ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ. ఈ సోనం వాంగ్చుక్ అనేది ఆయన మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ ఒక ఛానల్ వాళ్ళు, ఆయన కోవిడ్ టైంలో ఒక వీడియో చేద్దామని చెప్పి ఆయనకి ఫోన్ చేశారంట. అప్పుడు అందరు జూమ్లో ఉన్నారు కదా. వాంగ్చుక్ గారు ½ అన్ అవర్ కాన్వర్జేషన్ అంటే 5 లక్షల రూపాయలు అడిగాట. ఆలోచించాడు, మనందరూ ఏం కొంటారు, ఏదో పెద్ద క్లైమేట్ చేంజ్ వారియర్ వాడు NGOకి ఫండింగ్, చైనా వైపు నుంచి వచ్చిన ఫండింగ్ వచ్చిందని చెప్పి యూనియన్ గవర్నమెంట్ ఆపేశారు. అది కోపం వాడికి, సోనం వాంగ్చుక్కి. మరి అందరూ మనోళ్ళు ఏమంటారు, 3 Idiots చూసిన తర్వాత ఈడే పెద్ద హీరో అని చెప్పేసి. ఎస్, కరెక్ట్. టూరిజం ఈజ్ అనదర్ బిగ్ బిజినెస్ దేర్ సాయి గారు. ఈ సోనం వాంగ్చుక్ని పక్కన పెడితే కూడా టూరిజంని కూడా ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ దే ఆర్ క్రియేటింగ్ వేరియస్ అవెన్యూస్ అక్కడ. కానీ వెరీ ఫ్రెజైల్ ఏరియా. ఏదో 5,000 మంది మోటరిస్ట్ వెళ్ళకూడదు, పెద్ద కార్లు వేసుకొని వెళ్ళకూడదు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ చాలా మటు దే ఆర్ రివర్టింగ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ అక్కడ. ఎందుకంటే అది ఎన్వైర్న్మెంట్ అట్లా ఉంది అక్కడ లదాఖ్లో. అండ్ ఐ థింక్ మన ప్రేక్షకులు కూడా ఈ ఎలక్షన్ అయిన తర్వాత మీరు వెళ్ళండి, లదాఖ్కి వెళ్ళండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్, డౌటే లేదు దాంట్లో. కానీ అక్కడ వెళ్ళినప్పుడు బీ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. మీరు ఒక నార్మల్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్తున్నట్లు బిహేవ్ చేయకుండా అక్కడున్న లోకల్ కల్చర్ని, లే మార్కెట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడున్న ప్రోడక్ట్స్ కొనండి, ఆప్రికాట్స్ కొనండి. చాలా మటుకు అక్కడున్న జామ్స్ ఉన్నాయి, అక్కడ మిగతా ప్రిజర్వ్స్ చాలా షాప్స్ ఉన్నాయి, చిన్న షాప్స్ ఉన్నాయి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కరెక్ట్. ఎందుకంటే లోకల్ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకు వచ్చే డబ్బులు చాలా తక్కువ డబ్బులు వాళ్ళకు వచ్చేది. మనం అక్కడ టూరిస్ట్గా వెళ్తే డెఫినెట్లీ అక్కడ ఉన్న హోటల్ వాళ్ళకి బిజినెస్ వస్తుంది, హోటల్ ఎంప్లాయీస్కి బిజినెస్ ఉంటుంది. అది కాకుండా షాప్స్, ఇట్లాంటి చిన్న షాప్స్కి, అది కాకుండా క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళకు కూడా ఒక బిజినెస్ వస్తుంది. కానీ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఒక నంబర్ లిమిట్ చేసి మనం చేయాల్సి వస్తుంది, లేకుంటే అది ఇంకో గోవా లాగా తయారైపోతుంది. సార్, రైట్. నెక్స్ట్ అంశం సార్, అంబానీ అదానీకి సంబంధించిన విషయం తీసుకుందాం మనం. అంబానీ అదానీ అని మాటకు ముందోసారి మాటకు తర్వాత ఒకసారి రాహుల్ గాంధీ పదే మాట్లాడేది. అయితే నిన్న విచిత్రంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ఒక ఎలక్షన్ ర్యాలీలో యూజ్ చేశారు. మీరు ఎగ్జాక్ట్ వర్డ్స్ మీరు చెప్పాలి, అప్పుడు అర్థమైపోతుంది. అదే చదువుతాను నేను ఇక్కడ. దాల్మే కుచ్ కాలా హే. ఇంతకు ముందంతా కూడా ఏదో తేడా ఉంది. ఇంతకు ముందు అంబానీ అదానీ విషయంలో, అంబానీ అదానీ గురించి రెగ్యులర్ గా మాట్లాడే రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో వాళ్ళ గురించి మాట్లాడడం మానేశాడు. ఎందుకని మానేశాడు? వాళ్ళ నుంచి రావాల్సిన రొక్కం అందిందా, డబ్బులు అందాయా, షోరికా మాలను కూడా ఆయన యూజ్ చేయడం జరిగింది. సో ఇంత డబ్బులు తీసుకొని వీళ్ళు సైలెన్స్ అయ్యారా అంటే యాక్చువల్లీ మీరు కూడా నాకు అందులో రాశారు. యాక్చువల్లీ రాహుల్ సైలెన్స్ అంటే అంబానీ అదానీ బై రాహుల్ సైలెన్స్, రాహుల్ మౌనాన్ని కొనుక్కున్నారు. డౌట్ లేదు. ఓకే, ఎందుకంటే చిదంబరం ట్వీట్లో కనిపిస్తుంది. చిదంబరం దీని గురించి ట్వీట్ చేశారు, దాని గురించి నేను రెస్పాండ్ కూడా అయ్యి. మోదీ అనక ముందు వరకు అరే వీళ్ళు మాట్లాడడం మానేశారే అని సడన్ గా నిజంగానే రియలైజ్ అయ్యాను నేను. అంటే ఈ మధ్య కాలంలో మాట్లాడట్లేదు అసలుకి అంబానీ అదానీ టాపిక్. చిదంబరం ట్వీట్ లో A and A అని పెట్టాడు నిన్న. రైట్. రాహుల్ గాంధీ మోదీ ఈస్ సేయింగ్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ A and A. అంటే చిదంబరం కూడా భయపడుతున్నాడు అదానీ అంబానీ అని మొత్తం పెట్టడానికి. ఎందుకంటే A and A ఎందుకు చెప్తున్నారు? రాయొచ్చు కదా పేర్లు అక్కడ. మోదీ గారు చెప్పించి, మోదీ గారు ప్రధానమంత్రి సాయి గారు, మనం అర్థం చేసుకుని ఆయనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఆయనకు వస్తున్న మిగతా సోర్సెస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ చాలా క్లియర్ అవుతుంది. వీడింత తిట్టినా కానీ ఇదే CPM పార్టీ వాళ్ళు అదానీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, పార్టీ డొనేషన్ లాగా. కేరళలో అక్కడ పొద్దున్న లేవగానే తిడతారు, కానీ అక్కడ అదానీది ఒక పోర్ట్ ఉంది అక్కడ విഴിഞ്ഞంలో. దానికోసం వాళ్ళు న్యాచురల్లీ డొనేషన్ ఇచ్చారు వాళ్ళు. ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా సాయి గారు మన దగ్గర చూసాం మనం, ఇక్కడ నుంచి వెళ్ళిన ఎలక్ట్రల్ బాండ్స్. ఎలక్ట్రల్ బాండ్స్ స్టిల్ వాజ్ అ క్లీన్ థింగ్ సాయి గారు. ఎందుకంటే మీరు మీ చెక్ ఇచ్చేసి మీరు తీసుకుంటున్నారు ఎలక్ట్రల్ బాండ్స్. ఇది క్యాష్, ఇది క్యాష్. దానికోసం మోదీ గారు అన్నారు పూరా పేటీ ఆయా అంటున్నారు, మొత్తం డబ్బులు తీసుకొచ్చారా మీకు డబ్బులు అని చెప్పేసి.
అండ్ దిస్ క్वेश्चन इज वेरी गुड ఎందుకంటే एग्जैक्ट वर्ड्स है ना मैं तेलंगाना की धरती से पूछना चाहता हूं शहजादे घोषित करे कि चुनाव में ये अदानी अंबानी से कितना उठाया है काले धन कितने बोर भर भर के रुपये में लाया बोर అంటే మన దాంట్లో సాక్స్ అంటే మన దాంట్లో సిమెంట్ సంచులాగా సంచులు ఎంత తీసుకొచ్చారు మీరు డబ్బులు అని చెప్పేసి సో మోదీ గారు కరెక్ట్లీ ఇస్ పాయింట్ టు రాహుల్ గాంధీ మీరు ఎందుకు మాట్లాడలేదు అదానీ అంబానీ గురించి డబ్బులు తీసుకున్నారా లేదా వాళ్ళ దగ్గర ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ ఎలక్ట్రల్ బాండ్స్ అదానీ అంబానీ కనిపిస్తారు డెఫినెట్గా కానీ వాళ్ళ పేరు లేవు అది ఎవరికి ఇవ్వలేదు అంటున్నారు సో ఎక్కడికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు సో బీజేపీకి ఇచ్చుంటారు డెఫినెట్గా నో పార్టీస్ అబౌవ్ దేవుడిలాగా ఎవడు లేడు ఇక్కడ ఎవడో డబ్బులు తీసుకుని ఉంటాడు డెఫినెట్గా దాంతో యూజ్ చేసుకుని ఉంటాడు ఎలక్షన్ ఫండింగ్లో కానీ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు సడన్గా ఆపేశాడు నో అదానీ నో అంబానీ ఫస్ట్ అంబానీని డ్రాప్ చేసేసాడు చాలా ఒక 3 నెలల నుంచి అంబానీ గురించి మాట్లాడలేదు ఎక్కువ ఓకే అదానీ ఒకటే ఉండే తర్వాత అదానీ గురించి కూడా బంద్ చేసేసాడు అంతే వాడికి ఏదో వచ్చింది కానీ దాని తర్వాత మనం చూసాం కాంగ్రెస్ వాళ్ళు మేము ఆల్రెడీ అటాక్ చేస్తున్నాం రెగ్యులర్గా అని చెప్పేసి ఎవరు అటాక్ చేస్తున్నారండి జయరాం రమేష్ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పేస్తే అయిపోతుందా రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు ఒకసారి డబ్బులు తీసుకున్న తర్వాత అది మనం ఎప్పుడైనా చూస్తున్నాం మన జర్నలిజం ఉన్నాం సాయి గారు గవర్నమెంట్ ఫ్రీ ప్లాట్లు ఇస్తాయి జర్నలిస్ట్కి ఎందుకు ఇస్తారు ఏ ప్రేమ ఏం లేదు వాళ్ళకి ప్లాట్ ఎందుకు ఇస్తారంటే నువ్వు రేపు నోరు తీయకూడదు నోరు మూసుకొని ఉండాలి మేము ఏం చేస్తే కానీ నువ్వు అదే రాయాలి అని దానికోసం ప్లాట్లు ఇస్తారు ఫ్రీగా గవర్నమెంట్ మన వాళ్ళేమో అది మనం ఏం ఎథిక్స్లో మేమే నెంబర్ 1 అంటే ఎథిక్స్ యూ ఆల్రెడీ టేకన్ ఫ్రీ ల్యాండ్ ఫ్రమ్ గవర్నమెంట్ యూ నో రైట్ టు కామెంట్ నౌ ఆన్ ఇట్ అది సేమ్ పరిస్థితి ఇక్కడ నువ్వు ఒకసారి డబ్బులు తీసుకున్న తర్వాత నీకు మాట్లాడడానికి ఏ అధికారం లేదు దాంట్లో యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్ అగేన్స్ట్ అదానీ అండ్ అంబానీ బికాజ్ యూ టేకన్ మనీ ఏమైనా అంటే వాడు అంటారు రేపు మేము ఇంత ఇచ్చాము వాడికి అని వాళ్ళు చెప్పరు బికాజ్ ఆ రూట్ ఆఫ్ మనీ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అని అందరికి తెలుసు పాలిటిక్స్ ఎట్లా నడుస్తుంది అంతా అని చెప్పేసి కానీ ఈ దీంట్లో ఏం అర్థం చేసుకోవాలంటే ఈ క్రానిక్ క్యాపిటలిజం అంట ఎందుకంటే దాని తర్వాత మోదీ గారు ఈవెన్ రేవంత్ రెడ్డి గురించి అన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది ఇక్కడ ఒక ఆరు డబ్బులు తీసుకొని ఇంకొక ఆరు పంపిస్తున్నాడని అంటే రేవంత్ రెడ్డి తీసుకొని రాహుల్ గాంధీకి పంపిస్తున్నాడు ఆర్ఆర్ఆర్ సినిమాలో 3 ఆర్లు ఉంటాయి కానీ ఇది దానికన్నా పెద్ద కలెక్షన్ నడుస్తుంది ఇక్కడ అని చెప్పేసి ఎందుకంటే కాంగ్రెస్కి కరెక్టే కాంగ్రెస్కి ఉన్న 2 సోర్స్లే ఉన్నాయి సాయి గారు ఒకటి కర్ణాటక ఒకటి ఆంధ్రప్రదేశ్ మిగతా వాళ్ళకి డబ్బులు రావడానికి ఏ స్టేట్ నుంచి డబ్బులు రావు సో ఇప్పుడు అలిగేషన్స్ ఏంటంటే ఈ డబ్బులు వచ్చేది తెలంగాణ నుంచి వెళ్తుంది ఆంధ్ర నుంచి న్యాచురల్లీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరికి ఎంత డబ్బులు ఎక్కడి నుంచి పోతున్నాయని డైలీ ఆయనకి పొద్దున బ్రీఫింగ్ ఉంటుంది ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ దాంట్లో చెప్తారు ఇక్కడ నుంచి ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ పోయింది ఇక్కడ వెళ్ళి ల్యాండ్ అయింది అక్కడి నుంచి అక్కడికి డబ్బులు పోయిందని కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేదని వాళ్ళే చెప్తున్నారు కరెక్ట్ ఒక ఎలక్షన్ నడిపించాలంటే చిన్నపిల్లల ఆట కాదు ఇది అవును దే నీడ్ లాడ్ ఆఫ్ మనీ చాలా డబ్బులు కావాలి కోట్లు ఒక కాన్స్టిట్యున్సీలో సౌత్లో ఎస్పెషలీ ఆంధ్ర తెలంగాణ లాంటి రీజన్లో 50 నుంచి 100 కోట్లు అయితే నార్మల్ చాలా నార్మల్ సో అట్లాంటి పరిస్థితుల్లో డబ్బులు కావాలంటే ఈ ఫ్లైట్లు బుక్ చేయడము ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ స్టేజ్ మైక్ సిస్టమ్ ఇది అంతా నడిపేయాలంటే 10 కాదు నిన్న కూడా చూసాను మన ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాడు లే నుంచి వచ్చినాడు గంటన్నర నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర స్ట్రక్ అయిపోయాను ఆ పుష్పక్ బస్సులో ఉన్నాను నేను మన ఎలక్ట్రిక్ బస్సులో గంటను ఏంటంటే అక్కడ పెద్ద ర్యాలీ మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలామంది ఫ్లైట్ మిస్ అయిపోయింది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ర్యాలీ రంజిత్ రెడ్డితో ఒక 600-700 మంది ఉన్నారు సాయి గారు అందరూ పక్కన ఒక్క బియర్ షాప్లో బియర్ లేదు అదే చూసాను నెక్స్ట్ డే పేపర్లో కూడా వచ్చింది చూడండి నిన్న ఎక్కడ బియర్ లేదు ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం ఖాళీ అదే దిస్ వన్ నెక్స్ట్ డే నేను బండల్గూడలో చూశాను ఇదే ర్యాలీ రంజిత్ రెడ్డిది ఇదే మనుషులు అక్కడ కూడా ఉన్నారు యూ కెన్ క్లియర్లీ మేక్అవుట్ సమాధం అదే మనుషులు మళ్ళీ జెండా పట్టుకొని నిలబడున్నారంట సో ఈ మనీ దీనికి కావాల్సిన డబ్బులు ఎవరిస్తారు బిర్యానీ కోసం మందు కోసం ఒక ఇప్పుడు 1000 రూపాయలు కూడా కాదండి ఇప్పుడు 2000 అడుగుతున్నా అంట డైలీ డబ్బుల కోసం దిస్ ఇస్ వేర్ ద ఎంటైర్ కరప్షన్ స్టెమ్స్ ఫ్రమ్ నేనేదో బీజేపీ మహాత్మా గాంధీ తర్వాత బీజేపీ వచ్చారని చెప్పట్లేదు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో అవును కానీ యాజ్ అ రూలింగ్ పార్టీ వాళ్ళకి ఒక రైట్ ఉంటుంది అది కాంగ్రెస్ ఇన్నిసార్లు పరిపాలించారు కదా 60 సంవత్సరాలు వారు కూడా లైసెన్స్ రాజుతో ఆడుకున్నారు కదా చాలా డబ్బులు సంపాదించారు వాళ్ళు ఇన్ఫాక్ట్ ఫ్రీడమ్ మూవ్మెంట్ చూడండి సాయి గారు ఫ్రీడమ్ మూవ్మెంట్లో మహాత్మా గాంధీని స్పాన్సర్ చేసింది ఎవరు జమ్నాలాల్ బజాజ్ ఇట్లాంటి వాళ్ళు సో న్యాచురల్లీ ఆ లైసెన్స్ రాజు వాళ్ళు తీసుకొచ్చిన ఎనీ మూమెంట్ ఖచ్చితంగా డబ్బున్న వాళ్ళు స్పాన్సర్ చేస్తారు ఫ్రీడమ్ మూవ్మెంట్ మన తెలంగాణ ఉద్యమం చూసినా జయాంధ్ర ఉద్యమం చూసినా లేకపోతే ఎనీ ఉద్యమం ఫర్ దాట్ మ్యాటర్ నిజానికి ఒక మూమెంట్ జరగాలన్నా ఒక ముందుకు జరగాలన్నా డెఫినెట్లీ ఫైనాన్స్ అండ్ మీరు గుర్తుపెట్టుకోండి మహాత్మా గాంధీ గారు ఏ హాల్ నుంచి బయటకు వచ్చారు ఏ హౌస్ నుంచి బయటకు వచ్చారు ఆయన మీద ఆ రోజు కాల్పులు జరిపినప్పుడు బిర్లా హౌస్ కరెక్టే సో ఇండస్ట్రియలీస్ ఆర్ నాట్ బ్యాడ్ ఆఫ్టర్ ఆల్ ఈ వాజ్ గుజరాతీ ఈ నోస్ వెరీ వెల్ బిజినెస్ ఏంటనేది గుజరాతీ వాళ్ళకి తెలుసు అది
సో అక్కడున్న టైంలో జమనాలాల్ బజాజ్ వాజ్ పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ ఫండింగ్ టీమ్. అక్కడి నుంచి తర్వాత లైసెన్స్ రాజు తీసుకొచ్చారు. ఎందుకు లైసెన్స్ రాజు తీసుకొచ్చారు? ఈ ఇండస్ట్రియలిస్ట్ నుంచి డబ్బులు గుంజుకోవడానికి. తర్వాత 91లో ఓపెనింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ జరిగింది, అది ఇంకో మాట. కరెక్ట్. కానీ ఈ డబ్బులు కావాల్సింది ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం మోదీ గారు చెప్పిన దానికి స్టోరీ చాలా సీరియస్. అండ్ డెఫినెట్లీ రాహుల్ గాంధీ ఇప్పుడు బ్యాక్ ఫుట్లో ఉన్నాడు. రాహుల్ గాంధీ మాట్లాడలేదు, ప్రశాంత్ సీన మాట్లాడుతున్నాడు, చిదంబరం మాట్లాడుతున్నాడు, జయరాం రమేష్ మాట్లాడుతున్నారు. సో బట్ దే షుడ్ బి అన్ అడ్మిషన్. ఎస్, మేము తీసుకున్నాం, దాని తప్పేం లేదు. బట్ యూ షుడ్ టేకెన్ ఇట్ అనే లీగల్ రూట్. ఇల్లీగల్ కాకుండా మీరు ఎలక్ట్రల్ బాండ్ కాకుండా అట్లా మీరు రెసీట్ ఇష్యూ చేసి మీరు తీసుకోవాల్సింది. చేశారా లేదా, అది ప్రశ్న. రైట్ సార్. మరొక అంశం ఉంది సార్. సిపిఎం అంటే కేరళలో ఎన్నికలు అయిపోయిన తర్వాత సిపిఎం పినరాయి విజయన్, అక్కడ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ హాలిడే మీద వెళ్ళిపోయారు. సో మరి మిగతా నాయకులేమో బీజేపీలో కానీ ఈవెన్ కాంగ్రెస్లో అయినా కానీ ఒక దగ్గర ఎన్నికలు అయిపోగానే ఇంకో దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు అన్నామలై తెలంగాణకు వచ్చారు, కర్ణాటకలో పర్యటించారు, అండ్ ఇంకా మిగతా ప్లేసుల్లోకి వెళ్తున్నారు. మరి ఎందుకని పినరాయి విజయన్ అంటే వాళ్ళు మేము జాతీయ పార్టీ కాదు మాది ప్రాంతీయ పార్టీ అనుకుంటే వేరే విషయం అనుకోండి, ఓన్లీ కేరళకే పరిమితం అని అనుకుంటున్నారా? లేకపోతే సీతారాం యేచూరి లేదా వెస్ట్ వెస్ట్ బెంగాల్ బ్లాక్కి మేము అసలు పని చేయదలుచుకోలేదు అని ఫిక్స్ అయిపోయారా ఏంటి? అది సాయి గారు నాకు కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ అన్నామలై నిన్న సాయంత్రం 5 గంటలకు మీటింగ్ 3 గంటలకు అనౌన్స్ చేశారు మహబూబ్ కాలేజ్లో తమిళియన్ కమ్యూనిటీతో. అట్లనే ఐటీ సోషల్ వాలంటీర్ మీట్ ఆయన గంట సేపు ముందు చెప్పారంట. అంటే అక్కడ సెలక్షన్ కాగానే ఆయన పాపం కర్ణాటకకి వెళ్ళిండు, అక్కడి నుంచి మహారాష్ట్రకి వెళ్ళిండు, మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి వెళ్ళిండు, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిండు, ఇక్కడ నాగర్ కర్నూలు ఇక్కడ అన్నీ తిరుగుతున్నాడు మెదక్ అన్ని. సో ఏ రిసోర్స్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో మీరు అందరినీ మీరు పంపిస్తారు అక్కడికి. అంటే మీ స్టార్ క్యాంపెయినర్స్ ఒక లిస్ట్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేయాల్సింది ఆ లిస్ట్. ఆ స్టార్ క్యాంపెయినర్స్లో మీ క్యాంపెయినర్స్ అందరూ ఉంటారు, లేకుంటే మిగతా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు పోలీసు వాళ్ళు. ఒక 60 మంది 50 మంది ఉంటారు స్టార్ క్యాంపెయినర్స్. స్మృతి ఇరానీ కానివ్వండి, అన్నామలై కానివ్వండి, మిగతా ఎవరైనా మేజర్ లీడర్స్ని తీసుకొస్తారు వీళ్ళు బయట నుంచి. ఫడ్నవీస్ కానీ మన హిమంత బిశ్వ శర్మ. ఎక్కడ ఎలక్షన్ అయిపోయిందో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తారు మిగతా స్టేట్లో. ఇట్ ఈస్ ద నార్మల్ థింగ్. ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమంటారు, కేరళలో ప్రాబ్లం ఏం సాయి గారు, మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం దీని గురించి. సిపిఎంకి కాంగ్రెస్కి పడదు కేరళలో. దే ఆర్ ద 2 ప్రిన్సిపల్ అపోజింగ్ పార్టీస్. అంటే అక్కడ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ అని చెప్తాం. అక్కడ ఎలక్షన్ నడుస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, కానీ బార్డర్ క్రాస్ చేసి తమిళనాడుకి వెళ్ళంగానే బై అయిపోతారు ఇద్దరు. కర్ణాటకలో కూడా అంతే. మ్యాంగ్లూర్ క్రాస్ చేయగానే, కాసర్గోడ్ క్రాస్ చేయగానే మన ఇద్దరు దోస్త్ ఎక్కడేమో కొట్టుకుంటారు. గల్లీల ఫైట్, ఢిల్లీలో ఫ్రెండ్స్, అంతే. ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చేసాయి? లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాం దీని గురించి, సిపిఎం పరిస్థితి గురించి. సిపిఎం జరుగుతుంది మేజర్ క్రైసిస్. అది సిపిఎం అని ఒకటే కాదు, సిపిఐ అయితే ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఆ పార్టీ. సిపిఎంలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి లాస్ట్ స్టేట్ ఉన్నది వాళ్ళ దగ్గర కేరళ. సీతారాం యేచూరి ఎందుకు ఆర్డర్ ఇవ్వట్లేదు? పినరాయి విజయన్ మీరు ఢిల్లీలో వెళ్ళి క్యాంపెయిన్ చేయండి, అక్కడ వెళ్ళి మలయాళీస్తో మాట్లాడండి, ముంబైలో ఉన్న మలయాళీస్తో మాట్లాడండి. ఎంతోమంది మరి హైదరాబాద్లోనే ఇప్పుడు 5 లక్షల మంది మలయాళీస్ ఉన్నారు. అది పేపర్లో వచ్చింది మొన్న. 5 lakh మలయాళీస్ ఆర్ ఇన్ హైదరాబాద్ సిటీ. కేరళ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటర్స్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఎవరు వచ్చింది? సురేష్ గోపి వచ్చారు మొన్న. అన్నామలై కూడా మాట్లాడుతున్నారు తమిళియన్స్తో, త్రిమల్గిరి అట్లాంటి ప్లేసెస్లో. సో ఇట్లాంటి కాన్స్టిట్యున్సీ మీరు అడ్రస్ చేసినప్పుడు సీతారాం యేచూరి గారు ఏం చేస్తున్నారు? మీరు అడిగారు ఒక ప్రశ్న దీనికన్నా ముందు కూడా ఆఫ్ రికార్డ్ అడిగారు, సీతారాం యేచూరి గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి. ఆయన ఆంధ్ర నుంచే కదా, ఆంధ్ర వైపు వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నాడా? చేయట్లేదు. వీళ్ళ పార్టీ బీహార్లో 2-3 సీట్లు పోటీ చేస్తున్నారు అలయన్స్లో, అక్కడ వెళ్ళి మాట్లాడవచ్చు కదా. ఈ పినరాయి విజయన్ ఏం చేశాడు? ఇది ఎలక్షన్ కాగానే ఫస్ట్ ఆయన సన్ ఇన్ లా మొహమ్మద్ రియాజ్ వాళ్ళ కూతురు వీళ్ళిద్దరు కలిసి దుబాయ్కి వెళ్ళిపోయారు. ఈయన వీళ్ళ వైఫ్, గ్రాండ్ చిల్డ్రన్ అందరు కలిసి ఇండోనేషియాకి వెళ్ళారు. ఇప్పుడు అక్కడి నుంచి సింగపూర్ వెళ్తున్నారు. కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి సాయి గారు గుర్తుపెట్టుకోండి, కమ్యూనిజం అంటే మనం ఏమనుకుంటాం, మనం కమ్యూనిజంలో ఈ బూర్జువా ఇట్లాంటి హాలిడేస్ ఇట్లాంటివి ఏం నడవద్దు అనుకుంటారు. కానీ ఇప్పుడున్న కల్చర్ అది. అండ్ దిస్ ఈజ్ ద డిమైస్. నేను అప్పుడు కూడా మనం లాస్ట్ దాంట్లో కూడా చెప్పాము, దిస్ ద ఫినిష్ ఆఫ్ కమ్యూనిజం ఇండియాలో. కేరళ నుంచి వీళ్ళని బయట తరిమి కొడితే వీళ్ళకి ఇంకేం మిగలదు. త్రిపుర పోయింది, వెస్ట్ బెంగాల్ పోయింది. బుద్ధదేవ్ భట్టాచార్య అని లీడర్ని మీరు లాస్ట్ ఎప్పుడు చూసారు సాయి గారు? టెలివిజన్లో కనిపించారా మీకు? లేదా క్యాంపెయిన్లో కనిపించారా మీకు? అంతే, అక్కడ తెలిసిపోతుంది. ఈ సిపిఎం వెస్ట్ బెంగాల్లో వీళ్ళిద్దరు పోటీ అలయన్స్లో ఉన్నారు, కాంగ్రెస్ అండ్ సిపిఎం. కానీ అక్కడ కూడా కనిపించట్లేదు వీళ్ళు. సో వీళ్ళది ఒక టైంలో మన ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు, కొత్తగూడెం అట్లాంటి ప్లేసెస్లో చాలా మటుకు వీళ్ళ పట్టుండి, ఈవెన్ నల్గొండ సూర్యాపేట వైపు కూడా పట్టుండే వీళ్ళకి, కమ్యూనిస్ట్ వాళ్ళకి.
ఇప్పుడు ఏమైంది సాయి గారు? అడుక్కొని తింటున్నారు ఇప్పుడు. వీళ్ళకి అసలు ఎవడో సీట్ ఇచ్చేస్తే చాలా పెద్దది, అది కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు. సో ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పినరాయి విజయన్ ఈజ్ నౌ డిక్టేటింగ్, అండ్ ఐమ్ టెలింగ్ దిస్ విత్ అథారిటీ అబ్సల్యూట్. పినరాయి విజయన్ సీతారాం యెచూరికి చాయ్కి సిగరెట్ డబ్బులు పంపిస్తున్నాడు కేరళ నుంచి. ఇది కాన్స్టెంట్ జోక్ కేరళలో. అది డబ్బులు అసలు లేదు వాళ్ళ దగ్గర, పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయడానికి డబ్బులు లేదు వాళ్ళ దగ్గర ఢిల్లీలో. సో ఈ పరిస్థితుల్లో పినరాయి విజయన్ హాలిడేకి వెళ్ళడం, అదే టైంలో బీజేపీ ఎట్లా వాళ్ళ లీడర్స్ని వాడుకుంటున్నారు. మనం ఇది కమ్యూనిస్టులు పక్కన పెడదాం, ఒక 2 నిమిషాలు పక్కన పెడదాం. మనం మిగతా పార్టీలు కూడా, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంచి వాడుకుంటున్నారు వాళ్ళ లీడర్స్ని. మిగతా స్టేట్ నుంచి లీడర్స్ తెప్పించుకుంటున్నారు. ఎలక్షన్ అంటే అదే సాయి గారు, ఎలక్షన్ మన దగ్గర పెద్ద పండుగ అది. కానీ అదే టైంలో మీరు మీ ఓన్ పార్టీని ఇగ్నోర్ చేస్తున్నారంటే దట్ మీన్స్ రేపు ముందు స్ప్లిట్ అయినట్ల, ముందు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒకటే పార్టీ ఉండే, సిపిఐ ఉండే, దాని తర్వాతగా సిపిఎం వచ్చింది, స్ప్లిట్ వచ్చింది. ఇప్పుడు మార్క్ మై వర్డ్స్, ఈ ఎలక్షన్ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కేరళ కూడా ఫామ్ కావచ్చు సపరేట్గా. ఎందుకంటే వాళ్ళకి మిగతా అంటారు, మేము మీతో ఏం పని మాకు అంటాడు వెస్ట్ బెంగాల్ అంతా. పాలిట్ బ్యూరోలోనే ఇప్పుడు అంతా స్ప్లిట్ అయిపోయింది కంప్లీట్గా. కేరళ క్యాంప్ ఒకటి, అది కాకుండా ఒక క్యాంప్ ఏమో బెంగాల్ క్యాంప్ ఒకటి. వెరస్ బీజేపీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ యూజింగ్ ఇట్స్ లీడర్స్ వెరీ స్మార్ట్లీ. ఎక్కడెక్కడ ఎలక్షన్ అయిపోయిందో వాళ్ళని అందరినీ ఇక్కడ తెచ్చుకుంటున్నారు, అది స్ట్రాటజీ. కానీ మీరు ఇంకోటి, ఇది ట్రిప్ కూడా ఇప్పుడు చాలామంది అక్కడ పెద్ద డిబేట్ నడుస్తుంది కేరళ మీడియాలో, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చిన్న అమౌంట్ కాదు, ఇంతమంది ఒక 10 మంది వాళ్ళ ఫ్యామిలీలో ట్రావెల్ చేస్తున్నారు. సరే హాలిడేకి వెళ్ళండి, ఎవరు వద్దట్లేదు. యాజ్ అ పొలిటీషియన్ యూ ఆర్ ఎంటైటిల్ టు హాలిడేస్, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. కానీ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఈ డబ్బులు ఎవరు కడుతున్నాడు, మీ హాలిడే రూమ్స్ ఎవరు బుక్ చేస్తున్నారు, ఫ్లైట్స్ ఎవరు బుక్ చేస్తున్నారు, దీనికి అంతా జవాబు చెప్పాల్సింది కదా. ఆఫ్టర్ ఆల్ ఇస్ ముఖ్యమంత్రి కాకుండా ఇఫ్ ఈస్ జస్ట్ అన్ ఆర్డినరీ పొలిటీషియన్. ఇప్పుడు మనంటా రాహుల్ గాంధీ థాయిలాండ్కి వెళ్తా అంటున్నాడు, వెళ్తూనే ఉంటాడు రెగ్యులర్గా. మనం ఎప్పుడు అడగలేదు ఎవరు కడుతున్నాడు, టికెట్లు ఎవరు ఇస్తున్నాడు, అక్కడ హోటల్ ఎవరు బుక్ చేస్తున్నారు, బికాస్ హీస్ గాట్ మనీ, డబ్బులు ఉంది వాడి దగ్గర. పినరాయి విజయన్ కూడా చెప్పాలి నా దగ్గర. కానీ ఇది ఒక చాలా కాంప్లికేటెడ్ సినారియో సాయి గారు. ఎందుకంటే ఐ థింక్ 2024 ఎలక్షన్స్ విల్ బి వాటర్ షెడ్ మూమెంట్ అని చెప్పాలి ఇంగ్లీష్లో. ఈ ఎలక్షన్ తర్వాత ఒకటి కాంగ్రెస్ 50 సీట్లు కన్నా తక్కువ వస్తే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది చాలా రియల్ పాసిబిలిటీ. ఇంకోటి, ఈ చిన్న చిన్న పార్టీలు జేడీఎస్ చూస్తున్నాం సాయి గారు. ఈ ప్రజ్వల్ రేవన్న కేసు నేను ఎందుకు తీసుకోలేదంటే చాలామంది అడిగా, సురేష్ గారు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే, ఇట్ ఇస్ అ లీగల్ కేసు. మన కోర్టులో నడుస్తున్న కేసు మనం మాట్లాడకూడదు బయట. దాన్ని ఎప్పుడు అంటారు, దాన్ని ఒక లీగల్ కేసుని మనం బయట మాట్లాడకూడదు. ఇట్ ఈస్ బీయింగ్ అడ్జుకేటెడ్ బై ద కోర్ట్స్. కానీ అక్కడ కూడా ఇంపాక్ట్ జేడీఎస్ మీద పడ్డది. టుడే జేడీఎస్ విల్ గెట్ రెలిగేటెడ్ టు నోబడీ ఇన్ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత. ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా అయిపోతుంది, అక్కడ జేడీఎస్ కూడా అంతే అయిపోతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ 3-4 పార్టీలు గాయబైపోతుంది సార్. కరెక్ట్. ఒకటి సిపిఎం, ఒకటి బీఆర్ఎస్, ఒకటి జేడీఎస్. మన సౌత్ ఆఫ్ ఇండియా గురించే మాట్లాడుతున్నాం. అదే టైంలో వైఎస్ఆర్సీపీ ఉంటుంది, అదే టైంలో టీడీపీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది సౌత్లో. కానీ చిన్న చిన్న పార్టీలన్నీ గాయబైపోతుంది ఒకటేసారి. ఎంఐఎం ఆఫ్ కోర్స్ వాళ్ళ పట్టు వాళ్ళ ప్లేస్లో ఉంది. కానీ యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్ దిస్ ఎలక్షన్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ఉన్న రోజు కూడా మన దగ్గర స్పెషల్ టెలికాస్ట్ ఉండబోతుంది. కానీ దానికన్నా ముందు ఈ ఎలక్షన్ అన్ని ఫేస్లు అయినపోయినా కూడా మనం అనాలిసిస్ చేస్తూనే ఉంటాం. సో అలా అర్థం చేసుకోవాలంటే వేర్ ఆర్ వీ గోయింగ్. కమ్యూనిస్ట్ పార్టీ ఫినిష్డ్, డౌట్ లేదు దాంట్లో. బీఆర్ఎస్ ఫినిష్డ్, అటువైపు జేడీఎస్ అవుట్. మహారాష్ట్ర చాలా ఇంట్రెస్టింగ్. ఈ ఎలక్షన్లో శివసేనకి, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్కి ఒక 5-6 సీట్లు రాకపోతే వాళ్ళు కూడా ఫినిష్. శరద్ పవార్ అవుట్ ఆల్రెడీ పవార్ కొట్టుకుంటున్నారు. డెఫినెట్గా ఈ ఎలక్షన్ అయ్యేదాకా మై అడ్జుడికేషన్ ఈజ్ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ పొలిటికల్ సెటప్ రాబోతుంది. అండ్ పినరాయి విజయన్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. దట్ వాళ్ళ పార్టీ లీడరే వాళ్ళ పార్టీని నెగ్లెక్ట్ చేస్తున్నారు. పోతే పోయిందిలే, వాళ్ళు అందరూ నేనైతే నా టెరిటరీ చూసుకుంటాను, మిగతా వాళ్ళతో నాకు పని లేదని చెప్పేసి ఇది నడుస్తుంది సాయి గారు. రైట్ సార్, వండర్ఫుల్ అనాలిసిస్ సార్. చాలా అద్భుతంగా ఉంది మీ ప్రెడిక్షన్స్ కానివ్వండి, మీరు మాట్లాడుతున్న విధానం కానివ్వండి. రియలీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. 93వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.